హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్స్. నేను మీ మాధురి. ప్రస్తుత జీవన శైలి ప్రకారం లేదంటే తినే ఆహారం వల్లనో లేదంటే చుట్టూ ఉండే పరిస్థితులు ఆఫీస్లో ఎక్కువగా కూర్చోవటం లేదు, బాడీకి సరైన ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల మ్యాక్సిమం మోకాళ్ళు అరుగుదల, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ముఖ్యంగా కీళ్ళ నొప్పులు బారిన పడుతూ ఉన్నారు జనాలు. సో ఈ కీళ్ళ నొప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఎలాంటి రెమెడీస్ యూస్ చేసుకోవాలి, జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఇలాంటివన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు. ఆయనతో అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ప్రస్తుతం తీసుకున్నట్లయితే జీవనశైలి కావచ్చు, ఆహారాల్లో ప్రాబ్లం కావచ్చు, లేదంటే వాళ్ళు చేసే పని వల్ల కావచ్చు, మ్యాక్సిమం ఎక్కువగా మిడిల్ ఏజ్ నుంచి ఒక 30 years నుంచే కీళ్ళ నొప్పులు బారులు పడుతున్నారు. అసలు కీళ్ళ నొప్పులు రావడానికి కారణం ఏంటి? ప్రధానంగా ఉండవలసిన బరువు కంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి కీళ్ళ నొప్పులు వస్తాయి. మనకి సృష్టికర్త అయిన దేవుడు 2 మోకాళ్ళను కూడా 6-6.5 అడుగులు ఎత్తున్న వాళ్ళు ఒక 75 kgs మోయటానికి సృష్టించారు. మనం 100-110 ఉంటాం, లేదా 5 అడుగులు ఉన్న వాళ్ళే 75-80 ఉంటారు. మరి ఆ కీళ్ళు అరిగిపోతాయి, గుజ్జు తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే గమనించవలసింది, బరువు అధికంగా ఉండే ప్రతి ఒక్కరూ కూడా థైరాయిడ్ అనేది ఒక గ్రంథి ఉంటుంది మెడ ముందు భాగాన, సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. అది మన బయటికి కనపడదు. ఎవరినన్నా అడిగితే థైరాయిడ్ ఉందా నీకంటే, నాకేం గొంతు వాపు లేదు కదండి అంటారు. ఈ థైరాయిడ్ లోపం వచ్చినప్పుడు గొంతు వాపు ఉండవలసిన అవసరం లేదు. రక్త పరీక్ష చేస్తే రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ లోపం అని అర్థమవుతుంది. థైరాయిడ్ లోపం గమనించిన తర్వాత ఎండోక్రైనాలజీ అనే సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డోసు నిర్ధారణ చేస్తారు. ఇంకో విచిత్రం ఏంటంటే, థైరాయిడ్ ట్యాబ్లెట్లు ఒక 6 నెలలు వాడేసి మళ్ళీ వాళ్ళందరికీ వాళ్ళు వెళ్ళి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుని నార్మల్కి వచ్చిందని మానేస్తారు ట్యాబ్లెట్లు. మానకూడదు. అంటే ఒకసారి థైరాయిడ్ వచ్చిందంటే షుగర్ వ్యాధిలాగే ఉంటుందన్నమాట. థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడబట్టి నార్మల్కి వచ్చింది, నియంత్రణకు నువ్వు మానకూడదు. మళ్ళీ కావాలంటే ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇప్పుడు నేను టెస్ట్ చేయించుకున్నా నార్మల్కి వచ్చింది, ఏమైనా డోసు పెంచుతారా, తగ్గిస్తారా, లేదా మానేస్తారా అని ఆయన చెప్పాలి. మనందరికి మనం మానేస్తే మళ్ళీ థైరాయిడ్ పునరావృతం అవుతుంది. కనుక బరువు అధికంగా ఉండటం వల్ల మోకాళ్ళ అరుగుదల పెరుగుతుంది. మోకాళ్ళలో నొప్పి, కిర్రు కిర్రు అనే శబ్దం, కొంతమందికి మోకాళ్ళలో నీరు చేరటం, ఇంకా కొంతమందికి ఇక మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నరకం కనపడుతుంది. పాపం కొంతమంది మధ్య వయసు వాళ్ళే, అయ్యా రోజు గుడికి వెళ్ళాలి, నేను గుడికి వెళ్ళేటప్పుడు నాకు నరకయాతన ఉన్నది, ఆ బాధ భరించలేకపోతున్నా అని చెప్తారు. మెట్లెక్కి దిగేటప్పుడు చాలా బాధ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి నడిచేటప్పుడు టకటక కటకట అనే శబ్దం వస్తుంది. ఆ శబ్దం కూడా దీనివల్లనే వస్తుంది. కనుక ఈ మోకాళ్ళ నొప్పులు జీవనశైలికి కూడా సంబంధం ఉంది. జీవనశైలి అంటే పూర్వకాలం నా చిన్నతనంలో మేము కింద కూర్చుని నేల మీద సాపేసుకునన్నా పొంచేసేవాళ్ళం, లేకపోతే చిన్న పీట వేసుకుని, పెళ్లిపీటలు అని ఉంటాయి కదా, అలాంటి పీట వేసుకుని అంగుళం ఎత్తులో ఉండే పీట మీద కూర్చుని తినేవాళ్ళం. బాచిపీట వేసుకునేవాళ్ళం క్రాస్ లెగ్డ్ పొజిషన్లో. ఇప్పుడు ఎవరన్నా అసలు అట్లా కూర్చుంటున్నారా? అసలు ఆ పీటలు అనేవి పీటలు లేవు. చిన్న సంటి పిల్లవాడిని కూడా నేల మీద కూర్చోబెట్టకుండా తల్లి టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, కుర్చీలో కూర్చోబెట్టి, వాడిని పుట్టుకతోనే కుర్చీ అలవాటు చేసేస్తుంటే ఇంకా కాళ్ళు వంగుతాయా? కనుక పూర్వీకులు పూజ చేసేటప్పుడు, అలాగే రోజు భోజనం చేసేటప్పుడు బాచి పెట్టేసుకుని కూర్చునేవారు. ఆ విధంగా జీవనశైలిలో మార్పు రావటం, మనం టేబుల్కి అలవాటు పడ్డాం. ఆ విధంగా మోకాళ్ళ మీద ప్రభావమే కాకుండా ఇవి తుంటి మీద కూడా ప్రభావం ఉంటాయి. కాల్షియం లోపించటం వల్ల కూడా, కాల్షియము, మెగ్నీషియము, విటమిన్ డి లోపించటం వల్ల కూడా ఈ ఎముకలో పటుత్వం తగ్గి మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ఈ మెగ్నీషియం, విటమిన్ డి 2 కలిసి ఉన్నాయి.
ఒక ట్యాబ్లెట్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఓకే. దాన్ని MGD3 అంటారు. ఈ MGD3 అనే ట్యాబ్లెట్ మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఫార్మెడ్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఈ అందరూ కాల్షియం మింగుతూ ఉంటారు ట్యాబ్లెట్లు. డాక్టర్లు కూడా కాల్షియం ట్యాబ్లెట్లు ఇస్తారు, ఓకే. కొంతమంది విటమిన్ డి ఇస్తారు. కానీ మెగ్నీషియం గురించి అవగాహన లేక మెగ్నీషియం కూడా ఎముక పట్టుత్వానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు అంటే ఈ టాబ్లెట్స్ మనం డైరెక్ట్గా డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ విటమిన్లే కదా, మెగ్నీషియము, ఖనిజ లవణము, విటమిన్ డి, విటమిన్లు. కనుక అమెరికాలో కూడా భారతదేశంలో కూడా విటమిన్లు, ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా మనందరికి మనం కొనుక్కోవచ్చు. దీనికేమో లాంఛనంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏమి అవసరం లేదు. అవి ఏదో యాంటీబయాటిక్ మందులు లాంటి మందులు అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కావాలి, కానీ దీనికి అవసరం లేదు. కనుక కాల్షియము విచక్షణారహితంగా వాడటమే కాదు, మెగ్నీషియము, విటమిన్ డి గురించి కూడా అవసరం ఉంది. మోకాళ్ళ నొప్పులు వస్తే ఇక నా సామిరంగా వాడుతుంటారు చూడండి, నొప్పి ట్యాబ్లెట్లు, సొంత వైద్యం, మందుల షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఈ మోకాళ్ళ నొప్పులకు వాడిన ట్యాబ్లెట్ల వల్ల కిడ్నీలు పాడైపోతాయి, మూత్రపిండాలు పాడైపోయి రక్తంలో క్రియాటినిన్ పెరిగి డయాలిసిస్ వరకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. కనుక ఆ నొప్పి ట్యాబ్లెట్లు కాకుండా మార్కెట్లో ప్రత్యామ్నాయ మార్గాలు వచ్చినాయి. వృక్ష సంపద నుంచి, ఆయుర్వేదం నుంచి, హెర్బల్ నుంచి తయారు చేసిన ట్యాబ్లెట్లు అందుబాటులోకి వచ్చినాయి. దాని పేరు స్మూత్ వాక్. ఓకే. ఇది లీ హెల్త్ అనే కంపెనీ వారు. దీంట్లో ఏ రకమైన రసాయనాల వినియోగమే లేదు. ఉదయం ట్యాబ్లెట్ టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత ఇది ఒక 45 రోజులు వాడితే బ్రహ్మాండంగా నొప్పి తగ్గటమే కాదు, మళ్ళీ మోకాల్లో గుజ్జు కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు తక్షణ ఉపశమనం కోసం, తాత్కాలిక ఉపశమనం కోసం ఇది కూడా హెర్బల్, ఆయుర్వేదమే. స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్ ఈ కంపెనీ వాళ్ళు పేరు పెట్టారు చూడండి, స్మూత్గా నడవచ్చు, స్మూత్ వాక్. నొప్పి ఉన్న వాళ్ళు ఈ రెండు వాడటం వల్ల చక్కగా జాయిగా స్మూత్గా నడవచ్చు అని పెట్టారు. ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్లు, స్మూత్ వాక్ ఆయింట్మెంట్లు చక్కటి ఉపశమనాన్ని ఇస్తాయి. దీంతోపాటు ఇవి మహాబీర గింజలు. చాలామందికి తెలుసు ఈ మహాబీర గింజలు అంటే బీరగింజలు కాదు, ఇవి వన తులసి గింజలు. ఉదయము వీటిని వాడాలి, రాత్రిపూట ఒక స్పూన్ ఒక గ్లాసు నీళ్ళల్లో నానబెట్టి ఉదయము గింజలు నీళ్లతో సహా ఈ మహాబీర గింజలు వాడితే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, ఇంకో మంచి గుణం దీనికి ఏంటంటే బరువు ఎక్కువ ఉండటం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయని చెప్పాను కదా, బరువు కూడా తగ్గే గుణం ఉంది. ఇది రాత్రి నానబెట్టే పొద్దున రాత్రి నానబెట్టాలి. కొంతమందికి అనుమానం, అయ్యా గింజలు కూడా మింగాల, గింజలు కూడా మింగాలి, పరగడుపుని తాగమంటారు. అవును, టిఫిన్ చేయకముందు తాగాలి. దీన్ని ఇది ఒక 2-3 నెలలు వాడితే తగ్గిపోతాయి, ఆపొద్దు. ఇవి ఏముంది, వృక్ష సంపద నుంచి వచ్చిన గింజలు, తులసి గింజలు. ఇలా రోజుకు ఒక స్పూన్ వాడితే నీకు నడుము నొప్పి తగ్గుతుంది, మెడ నొప్పి తగ్గుతుంది, బరువు తగ్గుతారు, మోకాళ్ళ నొప్పులు ఇక మళ్ళీ అడ్రస్ లేకుండా ఉంటాయి. కనుక దీనికి ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే లోపలికి ఇంజెక్షన్ వేస్తారు. ఎముకల డాక్టర్కి దగ్గరికి ఈ మధ్య ₹1,00,000 2 లక్షలు పట్టరండి PRP చికిత్స అంటున్నారు. అవన్నీ ఖరీదైన చికిత్సలు అవసరం లేదు. అట్లే మోకాలు మార్పిడి చికిత్సలు అంటున్నారు, అవన్నీ కూడా అవసరం లేదు. వీటితో పాటు మనకి ఈ ప్రోటీన్ అనేది పెంచడం కోసం కొన్ని సహజ సిద్ధమైన చిరుధాన్యాల నుంచి తయారు చేసిన ఉత్పత్తులు ఉన్నాయి. అది కూడా ఈ లీ హెల్త్ కంపెనీ వాళ్ళే తయారు చేసేది, కేంద్ర ప్రభుత్వ సంస్థ, అమ్మేది లీ హెల్త్ వాళ్ళు అమ్ముతారు. ఇది మిల్లీ కుక్కీ అని బిస్కెట్లు, 3 పూట్ల 3 బిస్కెట్లు తింటే ఇవన్నీ కూడా చిరుధాన్యాలతో చేసిందే. దీంతోపాటు చాక్లెట్ రూపాన చిక్కీ, మిల్లీ న్యూట్రీ బార్, మామూలు సాధారణ వాడుక భాషలో ఇవి చిరుధాన్యాల బిస్కెట్, చిరుధాన్యాల చాక్లెట్. కానీ వీళ్ళు పెట్టిన పేరు దీనికేమో మిల్లీ కుక్కీ అని పెట్టారు, దీనికి మిల్లీ న్యూట్రీ బార్ అన్నారు. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్పానో మహాబీర గింజలు,
అట్లాగే స్మూత్ వాక్ ఆయింట్మెంటు, స్మూత్ వాక్ ట్యాబ్లెట్టు, ఈ బిస్కెట్లు, ఈ చాక్లెట్లు మాకు ఎక్కడ దొరుకుతాయండి అని అంటే ఒక నెంబర్ ఇస్తాను, వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ వస్తాయి. 9502897374. ఓకే. అనేక వేలాది మంది. ఎముకల డాక్టర్ ఏమో చేయించుకో మోకాలు మార్పిడి చేయించుకో అంటాడు. వీటిని వాడి చక్కటి ఉపశమనం పొందారు. కనుక దీన్ని మీరు వాడండి. మీకు తగ్గిన తర్వాత ఈ వీడియోని 10 మందికి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. వాళ్ళ మోకాళ్ళ నొప్పులు కూడా పోగొట్టండి. మీకు జీవితకాలం రుణపడి ఉంటారు. కనుక మీరు కేవలం మీరు చూడటమే కాదు, వీడియో మీకు తెలిసిన వాళ్ళందరికీ దీన్ని ఫార్వర్డ్ చేయండి. మీ సోషల్ మీడియా గ్రూపుల్లో పెట్టండి, వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి. ఈ ఉత్పత్తులు 10 మందికి ప్రకృతి ప్రసాదించిన ఉత్పత్తుల ద్వారా మోకాళ్ళు నొప్పులు తగ్గించుకోవచ్చు. మోకాళ్ళ మార్పిడి చికిత్సలు, పిఆర్పి చికిత్సలు, లేకపోతే కిడ్నీలు పాడైపోయే నొప్పి టాబ్లెట్లు అవసరం లేదనే సందేశం విస్తృతంగా మనం ప్రచారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే సార్, చూసారు కదా, మీకే కాదు మీ చుట్టుపక్కల ఉన్న ఎవరికైనా కూడాను ఇప్పుడు ఈ మహాబీర గింజలు కానీ, న్యూట్రిషన్కి సంబంధించిన బిస్కెట్స్ కానీ, అలాగే కుకీస్ కానీ, ఇంకా ముఖ్యమైనది స్మూత్ వాక్ ట్యాబ్లెట్స్, అలాగే ఆయింట్మెంట్, ఇవన్నీ కూడాను మనకి మ్యాక్సిమం మోకాల నొప్పులే కాదు, ఒంట్లో ఎక్కడైనా కూడాను నొప్పులు ఉంటే ఆ నొప్పులు తగ్గించడమే కాదు, అక్కడ ఆ నొప్పి రాకుండా చేస్తాయని చెప్తున్నారు. మరొక అంశంతో మీ ముందుకు వస్తాం. స్టే విత్ us. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. షుగర్ వ్యాధి మనకి ఇప్పుడు తరచూ కూడాను 30 ఏళ్ళు నిండిన వాళ్ళలో ఎక్కువగా బాధిస్తున్న వ్యాధి. మరి ఈ వ్యాధిని నియంత్రించుకోవచ్చా? ఒకవేళ వచ్చిన తర్వాత దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఎటువంటి మెడిసిన్స్ యూస్ చేసుకోకుండా ఆ మెడిసిన్స్ని ఆపి, అంటే మెడిసిన్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో ఆ మెడిసిన్స్ ఆపి, లేదు అంటే కంప్లీట్గా మెడిసిన్స్ని పక్కన పెట్టి ఎలా ముందుకెళ్ళాలి? అలాగే ఇంట్లోనే మనకు దొరికిన చిన్న చిన్న వస్తువులతో మనకి షుగర్కి ట్రీట్మెంట్ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలి? ఇవన్నీ చెప్పడానికి డాక్టర్ శ్రీఎల్ వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే డాక్టర్ గారు. షుగర్ వ్యాధి ఇప్పుడు 30లో పడ్డారు అంటే వాళ్ళకి మ్యాక్సిమంగా కనిపిస్తున్న ఒక వ్యాధి. అది ఏంటి అంటే జీవన శైలిలో బీపీ షుగర్లు ఎలా అయిపోయాయి అంటే, ఒక బీపీయా షుగరా, ఓకే అది కామన్, జలుబు దగ్గు ఎలా వస్తుందో అవి కూడా అంత కామన్ అయిపోయాయి. కాకపోతే అవి లాంగ్ టర్మ్లో మనిషి శరీరం పైన, మనిషి ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మరి అయితే షుగర్ వ్యాధికి సంబంధించి మనకి రివర్స్ షుగర్ని ఎలా చేసుకోవాలి, అలాగే షుగర్ వ్యాధిని ఒక్కసారి మనం డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి ఎలాంటి రెమెడీస్ యూస్ చేయాలంటారు? షుగర్ అనేది అది అసలు జబ్బే కాదు, మనం కొనుక్కు తెచ్చుకుందే. మనం పూర్వీకులు ఒక తరం ముందుకు వెళ్తే చక్కగా నడిచేవారు. ఆటోలు లేవు, బస్సులు లేవు, నడిచేవారు. నడిచినంతకాలం షుగర్ లేదు కదా.
పోయి నడితో పాటు సైకిల్ దొక్కేవారు. అసలు ఇప్పుడు ఎవరైనా సైకిల్ దొక్కేవాళ్ళు ఉన్నారా? గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎవరైనా సైకిల్ దొక్కేవాళ్ళు ఉన్నారా? అంతే ఎక్కడము. చివరికి రైతులు వ్యవసాయ కూలీలు కూడా ఇంటి దగ్గర బయలుదేరి పొలం గట్టు దాకా బైక్ మీద వెళ్తాం, ఇంకా ధనిక వర్గాలు అయితే కారులో వెళ్తాం. మరి ఇంకా వ్యాయామం ఎక్కడుంది? అంటే మనం కొనుక్కు తెచ్చుకుంది కదగా. వ్యవసాయ కూలీలు గతంలో ఇంటి దగ్గర నుంచి పొలం వరకు నడిచి వెళ్ళేవారు. ఈ రోజున వ్యవసాయ కూలీలు ఏమంటున్నారు? అయ్యా ఆటో పెట్టండి, ఆటోలో ఎక్కొస్తామంటున్నారు. అంటే పొలం దాకా ఊరు నుంచి వాళ్ళ ఇంటి నుంచి ఆటోలో, ఆటో కాకపోతే ట్రాక్టర్ పెట్టమంటున్నారు. ట్రాక్టర్ దాంట్లో టైలర్లో ఎక్కి వెళ్తున్నారు, నడకలేదు. కనుక ఒకప్పుడు షుగర్ అంటే ఇదేదో ధనిక వర్గాలకు మాత్రమే వచ్చేది అనుకున్నారు. ఇవాళ కడు పేదలకి, నిరుపేదలకి, కూలీలకు, వ్యవసాయ కార్మికులకు వస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ అంటే పనులు చేయటంలా 30 ఏళ్ళోళ్ళే కాదు సార్, అంతకన్నా తక్కువ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళకి కూడాను ఇప్పుడు షుగర్ అనేది కనిపిస్తుంది. అంటే గరిష్టంగా 30 ఏళ్ళు అనేది ఒక ప్రామాణికం. ఇప్పుడు శ్రామిక వర్గానికి రాదు, ఇది పేదవాళ్ళ జబ్బు కాదు, అబ్బా కోటీశ్వర్ల జబ్బు అనుకునేవారు, అందుకే షుగర్ అనేవారు. ఇప్పుడు ఏమైంది? మరి కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇంతకుముందు ఏదైనా తవ్వాలంటే చేతిలో పార ఉండేది, పలుగు ఉండేది, గడ్డపార పలుగు ఉండేది. ఇవాళ బరువులు మోసేవారు. ఇప్పుడు ఏమీ లేదు, బరువులు ఎత్తాలంటే మిషను, చేత్తో బరువులు ఎత్తే పని లేదు. వ్యవసాయ పనులన్నీ కూడా యాంత్రీకరణ జరిగింది. అందువల్ల మనము శారీరక శ్రమ లోపించటం వల్ల ఈ షుగర్ ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా, పట్టణాలు లేదు, నగరాలు లేదు, ధనిక వర్గాలు, పేద వర్గాలు అందరికీ వచ్చేస్తూ ఉంది. ఈ షుగర్ వ్యాధి బరువు అధికంగా ఉన్న వాళ్ళకి వస్తుంది. ఓకే. కనుక బరువుకి షుగర్కి లింక్ ఉంది. బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా థైరాయిడ్ గ్రంథి ఏమైనా సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. కనుక థైరాయిడ్ టెస్ట్ T3, T4, TSH అనే పరీక్ష విధిగా చేయించుకుని, థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడితే బరువు తగ్గుతారు. అంటే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళందరికీ థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా సార్? అంటే ఇప్పుడు ఎట్లయితే షుగరు, బీపీ అన్నదమ్ములో బరువు అధికంగా ఎవరైనా ఉన్నా చాలామంది చెప్తారు, నేను గుప్పిడి అన్నమే తింటానండి, ఇంతలా ఉన్నానేంటి అంటారు. గుప్పిడి అన్నము ఇంతలా ఉండడానికి కారణం ఏంటంటే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదు. ఓకే. కనుక బరువు తగ్గటం అనేది షుగర్ నియంత్రణకు చాలా కీలకము. థైరాయిడ్ చేయించాం, నార్మల్ ఉంది, దాంట్లో సమస్య లేదు. అప్పుడు బరువు తగ్గడానికి ప్రకృతి ప్రసాదించిన మహాబీర విత్తనాలు అని ఉన్నాయి. ఇవి వన తులసి గింజలు. రాత్రిపూట ఒక స్పూను గింజలను గ్లాసు నీళ్ళల్లో నానబెట్టి రాత్రంతా నానిన తర్వాత ఉదయం పరగడుపున ఈ గింజలు నీళ్లు కలిపి తాగేస్తే చక్కగా బరువు తగ్గుతారు. బరువు తగ్గితే నిదానంగా షుగర్ కూడా తగ్గిపోతుంది. బరువుకి షుగర్కి లింక్ ఉంది. తర్వాత ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకి యుక్త వయసులో కూడా షుగర్ వస్తుంది. దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఆ టైప్ 1 డయాబెటీస్ అనేది మందులు లేకుండా దాన్ని నియంత్రించడం కష్టం. చిన్న వయసులో వచ్చే షుగర్ వ్యాధికి ఇన్సులిన్ తప్పదు. అది ఇన్సులిన్ ఆధారిత షుగర్ అంటారు. అయితే అదృష్టవశాత్తు 100 మందికి షుగర్ ఉంటే 90 మందికి ఈ టైప్ 2 డయాబెటీస్ అంటే 40 ఏళ్ళు దాటి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఆ విధంగా బరువు నియంత్రణ ముఖ్యం. ఆహార నియమాలు 1983లో అన్న ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాకముందు ఉత్తరాంధ్రలో, రాయలసీమలో, తెలంగాణలో ప్రజలంతా ఏం తినేవారు? రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు. ఇవి తిన్నంత కాలము ఈ షుగర్ వ్యాధి అడ్రస్ ఉండేది కాదు. అన్న ఎన్టీఆర్ ఏం ఆలోచించాడు? ధనిక వర్గాలే బియ్యం తింటున్నారు, పేదోళ్ళంతా ఈ గింజలు, ఈ చిరుధాన్యాలు తింటున్నారు. ఇప్పుడు చిరుధాన్యాలు చాలా చౌకగా ఉండేవి. ఇప్పుడు చిరుధాన్యాల గురించి అవగాహన కలిగి చిరుధాన్యాల రేటు మంటెత్తిపోతా ఉంది. బియ్యం రేటు కంటే 4 రెట్లు ఉంది. ఆ రోజుల్లో పేదవాళ్ళు తర్వాత కిలో బియ్యం ఖరీదు 10 రూపాయలు ఉంటే ఇవి కిలో రూపాయి 2 రూపాయలు ఉండేది.
ఆయన పెద్ద మనసుతో సమానత్వం కావాలి, పేదవాడికి కూడా బియ్యం ఇవ్వాలని కిలో ₹2 బియ్యము, ఇక తదుపరి పోటీపడి కిలో రూపాయి బియ్యం. ఇవాళ మోడీ గారు అయితే ఆయన ఉచితంగా ఇస్తున్నాడు. గత 3 సంవత్సరాలుగా ఆయన కోవిడ్ వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా పేదవాళ్ళకి నెలకి 5 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు. ఈ బియ్యం తింటున్నాం, చక్కగా షుగర్ని పెంచుకుంటున్నాం. బియ్యము మానేస్తే పోని బియ్యం తిన్నారంటే పూర్వకాలం దంపుడు బియ్యం ఉండేది. ఇవాళ రోళ్ళు లేవు, రోకళ్ళు లేవు, దంపుడు లేదు. ఆ దంపుడు బియ్యం అసలు ఎక్కడ కనిపించట్లేదు. అంటే మార్కెట్లో లభిస్తున్నాయి దంపుడు బియ్యం, కొంచెం ఖరీదు ఎక్కువ. దంపుడు బియ్యము, ఎర్ర బియ్యము, రెడ్ రైసు ఇలాంటివి, బ్రౌన్ రైసు తింటే కొంతలో కొంత మేలు జరుగుతుంది. దీని బదులుగా బ్లాక్ రైస్ అని ఒకటి ఉంది, అది కూడా కొంత మేలే. అసలు అన్నం మానేస్తే షుగరే ఇంక మన జోలికే రాదు. తర్వాత కొంతమంది పాపం తెలవక నాకు షుగర్ వచ్చింది అందుకని అన్నం మానేసి గోధుమల జోలికి వెళ్ళాను అంటారు. గోధుమ రొట్టె వేసుకుంటున్నా, గోధుమ అన్నం తింటున్నా, గోధుమ రవ్వతో ఉప్మా చేసుకున్నా అన్న. గోధుమల వల్ల షుగర్ ఇంకా పెరిగిపోతుంది. అన్నములో, వరి అన్నములో ఉండే పిండి పదార్థం కంటే గోధుమలో రెట్టింపు ఉంది. కనుక మనకి 2 శత్రువులు ఉండారు. దక్షిణ భారతంలో మనం తినే వరి అన్నము, ఉత్తర భారత వాసులు తినే గోధుమలు. ఈ 2 మన దేశంలో ఎక్కువ మంది తినేది ఇదే. పేద ధనిక అన్ని వర్గాలు తినేది. ఈ రెండింటినీ మానేసి రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు జావరూపాన అన్నమో లేదు పిండి చేసి పుల్కాలు, రొట్టెలు చేసుకుని తింటే షుగర్ పరారవుతుంది, అసలు షుగరే రాదు. కనుక మనం తీసుకునే ఆహార నియమాలు అనేది చాలా ముఖ్యం. వీటితో పాటు వ్యాయామం చేయాలి, నడక ముఖ్యం. యోగా, ప్రాణాయామము, ధ్యానము, నడక. ఇప్పటికైనా షుగర్ ఉన్నవాళ్ళు మీకు బైక్ ఉండొచ్చు కాక, కారు ఉండొచ్చు కాక, ఉన్న ఒక సైకిల్ కొనండి, కొత్త సైకిల్ ఒకటి కొని తొక్కండి. సైకిల్ తొక్కితే పోనీ బయట తొక్కడం వీలు కాకపోతే ఇప్పుడు కూడా కొంతమంది సైకిల్ స్టాండ్ వేసి ఇంట్లోనే తొక్కుతుంటారు, స్టాండ్ వేసి తొక్కుతుంటారు. సైకిల్ తొక్కితే బరువు తగ్గుతారు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, కండరాల నొప్పులు తగ్గుతాయి, షుగర్ కూడా నియంత్రణలోకి వస్తుంది. మన ఇంట్లో వాషింగ్ మెషిన్ ఎట్లా ఉంటుందో, బట్టలు ఉతికే మెషిన్, టీవీలు ఉంటాయి, గేజర్ ఉంటుంది, అట్లాగే వెయింగ్ మెషిన్ కూడా ఉండాలి. ప్రతిరోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బరువు చూసుకోవాలి. ఇది ఎక్కడా కనపడదు. వాషింగ్ మెషిన్ కొన్నవాళ్ళు వెయింగ్ మెషిన్ ఎంత ఉంటుంది చూడండి. వెయింగ్ మెషిన్తో మరీ ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు వెయింగ్ మెషిన్ తప్పనిసరి. దాంతోపాటు ప్రతిరోజు మన షుగర్ ఎంత ఉందో చూసుకునే చిన్న పెద్ద ఖరీదు ఉండదు, ₹700 గ్లూకోమీటర్ అనే పరికరము, దాంతో చూసుకోవాలి. అట్లాగే షుగర్ నియంత్రణ గత 3 నెలలుగా ఎలా ఉన్నది అని చేసే ఒక పరీక్ష ఉన్నది. దాని పేరు HbA1c పరీక్ష. ఆ పరీక్ష 3 నెలలకు ఒకసారి చేసినప్పుడు 7 కంటే తక్కువ ఉంటే నియంత్రణ బాగున్నది అని అర్థమవుతుంది. ప్రతి మంత్లో కూడా చేస్తారా సార్ ఇది? కాదు, 3 నెలలకు ఒకసారి చేయాలి. ఓకే, ప్రతి నెల అవసరం లేదు, 3 నెలలకు ఒకసారి. మా ఇంటి పక్కనే ల్యాబొరేటరీ ఉందని గ్లూకోమీటర్ కొంట మాత్రం మానకూడదు. మన ఇంటి పక్కన ల్యాబొరేటరీ ఉంటే HbA1c పరీక్ష చేయించుకోండి. ఈ చిరుధాన్యాల గురించి చెప్పాను. చిరుధాన్యాలతో చేసే బిస్కెట్లు, చాక్లెట్లు అందుబాటులోకి వచ్చినాయి. లీ హెల్త్ అనే కంపెనీ వాళ్ళు మిల్లీ కుక్కీస్ అని బిస్కెట్లు తయారు చేశారు. ఇవి 3 పూట్ల 3 తినచ్చు. ఈ బిస్కెట్లు తింటే షుగర్ పెరగదు. అట్లాగే చాక్లెట్ రూపాన మిల్లీ న్యూట్రీ బార్ అని, ఇవి తయారు చేసేది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే సంస్థ, మార్కెటింగ్ చేసేది లీ హెల్త్ అనే కంపెనీ. ఇవి కూడా షుగర్ ఉన్న వాళ్ళు తినటం చాలా మేలు జరుగుతుంది. ఇవి కావాల్సిన వాళ్ళకి ఒక నంబర్ ఇస్తాను, వాళ్ళకి ఫోన్ చేయండి. 9502897374 950289737 కనుక ఈ చిరుధాన్యాలు ఈరోజు మనకు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. చిరుధాన్యాలు నమ్ముకోండి, షుగర్కి అసలు మందులు అవసరం లేదు. అయితే ఇంట్లో మనకి ఏమైనా ఉన్నాయా సార్ చిట్కాలు? ఇంట్లో చిట్కాలు ఉన్నాయి. మీకు ఎవరైనా మీకు కొన్ని లక్షణాలు కనపడినప్పుడు
ఒంటి మీద నల్లటి రంగు, మెడ ముందు బాగా నల్లగా అవుతుంది, లేదా కంటి మీద రెప్పల మీద కురుపులు, మూత్రంలో చీమకణాలు, మహిళలకైతే తరచుగా వైట్ డిశ్చార్జ్ తెలిపోవటం, ఇలాంటి లక్షణాలు కనపడి షుగర్ పరీక్ష ఏమి తినకుండా చేయించినప్పుడు షుగర్ మొట్టమొదటిసారిగా బయటపడితే మీరేమి నిరాశ నిస్పృహకు గురవద్దు. అసలు ముందు డాక్టర్ రాసేస్తాడు, పేజీ నిండా రాసేస్తాడు మందులు, రాంచుకోండి. ఆయన కొనమంటే సార్ డబ్బులు లేవండి తర్వాత కొంటానండి, ఎందుకంటే డాక్టర్ రాసి ఇచ్చినాక నా మందుల షాప్ ఉంది అక్కడే కొని అంటాడు. మీరు ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం? నేను వాడనంటే బాధపడతాడు, డాక్టర్ రాసిస్తాడు, మీరు వాడద్దు, మందులు కొనద్దు, డబ్బులు లేవని చెప్పండి, అప్పు ఇస్తానంటే అప్పు తీసుకోనని చెప్పండి. అసలు మందులే అవసరం లేదు. టైప్ 2 డయాబెటీస్ కొత్తగా బయటపడితే మందులు లేకుండా నియంత్రించవచ్చు. బరువు తగ్గండి, ఆహార నియమాలు పాటించండి. నేను చెప్పినట్టుగా అన్నముకి గోధుమలకు స్వస్తి పలికి మనం కేవలం చిరుధాన్యాలు మాత్రమే వాడుతూ ఇంట్లో వాడుకోవటానికి 10 రకాల గృహ వైద్యాలు, చిట్కా వైద్యాలు, హోమ్ రెమెడీస్ ఉన్నాయి. 10 అవసరంలా. మీకు నచ్చినవి మెచ్చినవి 1, 2, 3 చూసుకోండి. మీకు ఏది బాగుంటే అవి వాడండి. బ్రహ్మాండంగా ట్యాబ్లెట్లు లేకుండా, ఇన్సులిన్ లేకుండా 100కి 100 పాళ్ళు షుగర్ నియంత్రణ అవుతుంది. అంతేకాదు మాకు తెలవకుండా పిచ్చాళ్ళలాగా మేము మొదలెట్టేసామండి, డాక్టర్ గారు రాసి ఇచ్చాడు, గత 3 ఏళ్ళగా 4 ఏళ్ళగా మేము వాడుతున్నామంటే 5 సంవత్సరాలుగా ట్యాబ్లెట్ వాడుతున్న వాళ్ళకు కూడా షుగర్ని రివర్స్ చేయొచ్చు, డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు. ఇది వైద్య పరిశోధనలో నిర్ధారించడం జరిగింది. ఇక 15-20 ఏళ్ళు ఉంటే డోస్ తగ్గించవచ్చు, ట్యాబ్లెట్ల డోస్ తగ్గించవచ్చు, ఇన్సులిన్ డోస్ తగ్గించవచ్చు, కానీ పూర్తిగా మానలేం. గృహ వైద్యాలు 10 ఉన్నాయి. మొట్టమొదటిది తమలపాకు. తమలపాకు పొద్దున ఒక 2 తమలపాకులు, రాత్రి ఒక తమలపాకులు ఉట్టిది నవలాలి, దాంట్లో ఏం వేసుకోకూడదు. ఇక 2 మెంతిపొడి. ఉదయం 1 స్పూను మెంతిపొడి, రాత్రి 1 స్పూను మెంతిపొడి నీళ్ళలో కలుపుకొని తాగాలి. మెంతులు రాత్రిపూట నానబెట్టి నానిన మెంతులను నవిలేస్తూ ఆ నీళ్ళను కూడా తాగుతారు కొంతమంది. ఇదే కాకుండా మెంతులు 250 గ్రాములు, వాము 100 గ్రాములు, నల్ల జీలకర్ర 50 గ్రాములు, ఈ మూడింటిని విడివిడిగా దోరగా వేయించి చల్లారిన తర్వాత మూడింటిని కలిపి మిక్సీలో వేయాలి. పొడిని ఒక సీసాలో పెట్టుకుని ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను, అంటే దీంట్లో వేయవలసింది మెంతులు 250 గ్రాములు, వాము 100, జీలకర్ర మామూలు జీలకర్ర కాదు, నల్ల జీలకర్ర 50 వాడితే కొంచెం చేదు ఉంటుంది కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కేవలం మెంతిపొడే కాకుండా ఈ 3 కలిపితే ఇక ఏ ట్యాబ్లెట్ అవసరమే ఉండదు. ఇక 3 ఇన్సులిన్ మొక్కలు దొరుకుతాయి. ఉదయం 1 కానీ 2 కానీ మీ అవసరాన్ని బట్టి గ్లూకోమీటర్ పరీక్షను బట్టి ఉదయం 1-2 ఆకులు, రాత్రి 2 ఆకులు నవిలేయటమే. ఇంట్లో మొక్కలు పెట్టుకోండి, కుండీలో కూడా పెట్టుకోవచ్చు. నేల లేకపోయిన వాళ్ళు, అపార్ట్మెంట్ వాళ్ళు కూడా కుండీలో పెట్టుకోండి, ఇన్సులిన్ మొక్కను పెంచుకోండి, అవి మీ షుగర్ని నియంత్రిస్తాయి. ఇక 4 మన గ్రామాల్లో ఎక్కడ చూసినా జామ ఆకులు ఉంటాయి, జామ చెట్లు ఉంటాయి. జామ ఆకులు ఒక 8 ఆకులు తీసుకుని ఓ 1/2 లీటర్ నీళ్ళు తీసుకుని దాన్ని గ్యాస్ స్టవ్ మీద పెట్టి మూత పెట్టి సిమ్ములో పెట్టి 1/2 గంట కాయాలి. జామ ఆకుల రసం నీళ్ళలోకి దిగి తెల్లగా ఉండే నీళ్లు కొంచెం గోధుమ రంగులోకి మారుతాయి. అవి ఉదయము రాత్రి జామ ఆకుల ఈ రసాన్ని తాగితే బ్రహ్మాండంగా నియంత్రించబడుతుంది. ఇక 5 జామ ఆకులు ఎలా వాడామో మామిడి ఆకులు, 8 జామ ఆకులు బదులు 8 మామిడి ఆకులు ఉదయము రాత్రి వాడండి. ఇంకొక వరుస ఏంటంటే సోమవారం నాడు మీరు జామ ఆకులు వాడితే మంగళవారం మామిడి ఆకులు, రోజు మార్చి రోజు 1 ఆకు వాడుతూ ఉండండి. లేదు ఇంకా కావాలంటే 3వ రోజు ఇన్సులిన్ ఆకులు వాడండి. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి మీకు సూచిస్తే నాకంటే ఎక్స్పర్ట్లు మీరు ఈ చిట్కాలను ఎలా వాడాలి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరే ఇంకా 10 మందికి చెప్పగలుగుతారు. ట్యాబ్లెట్ అవసరం లేదు. చిట్కాల గురించి మీరే ఇంకా మీ స్వీయ అనుభవాన్ని 10 మందికి పంచివ్వగలుగుతారు. ఇక 6 కాకరకాయ. కాకరకాయ రసము
ఉదయము రాత్రి కొన్ని సందర్భాల్లో కాకరకాయ దొరకవు సీజన్ బట్టి. కాకరకాయ రసం కూడా షుగర్ని బాగా నియంత్రిస్తుంది. కాకరకాయ దొరకకపోతే హిమాలయ కంపెనీ వాళ్ళు కరేలా అనే ట్యాబ్లెట్ తయారు చేశారు కాకరకాయ నుంచి. ఉదయం ఒక ట్యాబ్లెట్, రాత్రి ఒక ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. అమ్మో మెంతి పొడి నేను తినలేకపోతున్నానండి, చేదుగా ఉంటుందని అనే వాళ్ళకి ఇదే హిమాలయ కంపెనీ వాడు మేతి అని ఒక ట్యాబ్లెట్ తయారు చేశాడు. దాని పేరు మేతి. కంప్లీట్గా మనకి ఆయుర్వేద ప్రోడక్ట్స్ ఇవి. అది పొద్దున ఒక ట్యాబ్లెట్, రాత్రి ఒక ట్యాబ్లెట్, మెంతుల నుంచి చేసిన ట్యాబ్లెట్ వేసుకుంటే షుగర్ నియంత్రణ జరుగుతుంది. ఓకే. ఇక 7 ఆకాశ పండు, షుగర్ బాదం, స్కై ఫ్రూట్. ఇవి భారతదేశంలో లక్షలాది మంది వాడుతున్నారు. ఇదేంటి ఆకాశ పండు అని పేరెట్టారు ఎందుకంటే పెద్ద చెట్టు 100 అడుగులు ఎత్తి పెరుగుతుంది. దీనికి కాయ రాగానే కాయ నేలంక చూడకుండా పైకి చూస్తుంది. ఓకే. ఆ కాయ పైకి చూస్తుంది కనుక దీని ఆకాశం వంక కాయ చూస్తుంది కనుక ఆకాశ పండు అని. ఇది షుగర్ని తగ్గిస్తుంది కనుక షుగర్ బాదం అని పెట్టారు. ఇవి గింజలు లభిస్తాయి, 2 గింజలు, పొద్దున ఒక గింజ, రాత్రి ఒక గింజ. ఆకాశ పండు యొక్క గింజ పై నుండే గోధుమ రంగు పొరను తొలగించి తెల్లగా ఉంటుంది లోపలికి. ఆ గింజని ట్యాబ్లెట్ మింగినట్టు మింగాలి. అది ఏమన్నా నవిలారా, కషాయమే, అంత చేదు అధికంగా ఉంటుంది. దీనివల్ల అనేక మంది ప్రయోజనం పొందారు. ఇక 8 పన్నీర్ పూలు విత్తనాలు అని ఉంటాయి. వీటిని 15 విత్తనాలు రాత్రిపూట ఒక గ్లాసు నీళ్ళలో వేసి నానబెట్టాలి. పొద్దున్నే చింతపండు నుంచి మనం పులిహార చేసుకోవడానికి చింతపండు రసం ఎలా తయారు చేస్తాం, పిసుకుతామా, అలా గింజలను పిసికేస్తే రసం వస్తుంది. రసం వచ్చిన తర్వాత వడపోసి ఆ నీళ్లు తాగితే బ్రహ్మాండంగా పన్నీర్ పూలు ఈ రసంతో కూడా షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. 9 పనస పొడి, దోరగా పండింది. పచ్చిదేమో పనస పండు ఆకుపచ్చ రంగు, పండితే పసుపు రంగు ఉంటుంది. మధ్యస్థంగా ఉండే పనస పండు తొనలని వాటిని గింజ తీసి తొనలు ముక్కలు ముక్కలుగా చేసి ఆ తొనల ముక్కలను ఎండబెట్టి పొడి చేసి ఉదయము మధ్యాహ్నము రాత్రి ఒక్కొక్క పూట 30 గ్రాముల చొప్పున టిఫిన్లోను అన్నంలోను 3 పూట్ల వాడితే ఇవి ట్యాబ్లెట్ లాగా పనిచేస్తే. పనస పొడి మాకు ఈ ఓపిక లేదండి, పనసకాయలు తెచ్చుకోలేము, ఎండబెట్టుకోలేమనే ఒకరికి అమెజాన్లో ఇది దొరుకుతుంది. దీన్ని జాక్ ఫ్రూట్ అంటారు. జాక్ ఫ్రూట్ 365 అనే బ్రాండ్తో పనస పొడి లభిస్తుంది. అది కొని వాడుకోవచ్చు. ఇక 10 వేప చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. వేప ఆకులు, వాటిని ఆకు నుంచి బెరడు నుంచి వేరు వరకు కూడా మంచి ఔషధం. వేప ఆకుల వినియోగం ఉదయము రాత్రి వేప ఆకులు నవిలేస్తే, అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, షుగర్ తీగా ఉంటుంది కదా, తీయటి జబ్బు మనకు వచ్చింది, మనం విరుగుడు ఏమేస్తున్నాం, చేదేస్తాం. తీయడానికి తీయని జబ్బుకి చేదు మందులు వేస్తున్నాం, చేదు చిట్కాలు వాడుతున్నాం. చూడండి అన్నీ కూడా ఏది చూసినా చేదు కషం. అదేమో షుగర్ జబ్బు, షుగర్ని తీపిని చేదుతో విరుగుడు విధంగా మనం చేస్తున్నాం. కనుక షుగరు వచ్చిందని ఏమీ దిగులు పడద్దు. మీ యొక్క వైవాహిక జీవితానికి కానీ పిల్లలు పుట్టడానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమందికి ఒక అనుమానం ఉంటుంది, అమ్మాయికి చిన్న వయసులోనే షుగర్ వచ్చిందంట, పెళ్లి చేసుకుంటే నా వారసులు పుడతారో లేదో అని అనుమానం ఉంటుంది. చిన్న వయసులో టైప్ 1 డయాబెటీస్ వచ్చిన మగవ పిల్లలు కానీ ఆడపిల్లలను కానీ ఎటువంటి సంకోచము లేకుండా వివాహం చేసుకోవచ్చు. సంసార జీవితానికి కానీ పిల్లలు పుట్టడానికి కానీ ఎటువంటి ఆటంకము కాదు. చిన్న వయసులో ఉంటే ఇన్సులిన్ కావాలి, పెద్ద వయసులో బయటపడితే మన ఆహార నియమాలు, గృహ వైద్యాలు, బరువు తగ్గటము, వీటితో సంపూర్ణంగా నియంత్రించవచ్చు. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఈ సమాచారం మీలోనే దాచుకోకుండా మీ సోషల్ మీడియా ద్వారా, మీ వాట్సాప్ ద్వారా, మీ స్నేహితులకు, బంధువులకి, తెలిసిన వాళ్ళందరికీ కూడా దీన్ని షేర్ చేసి దీన్ని పంపించి అందరూ దీనివల్ల ప్రయోజనం పొందేలా ఒక సందేశం వెళ్ళాలి. షుగర్ వ్యాధి ఉంటే దిగులు చెందవద్దు. షుగర్ వ్యాధిని చేదు వస్తువులతో మనం
తిప్పి కొట్టచ్చు అనే సందేశం సమర్థవంతంగా మనం ప్రచారం చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ప్రతి ఇంట్లో కూడా షుగర్ బారిన పడి బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడాను ఈ సమాచారం అనేది ఖచ్చితంగా అందాలని ఐ డ్రీమ్ తరపున కోరుకుంటున్నాం. మరొక అంశంతో మీ ముందుకు వస్తాం. స్టే విత్ us. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. ఖర్జూరం ఇది ఇంతకు ముందు కాలంలో దొరకాలంటే చాలా కష్టంగా ఉండేది. ఎండు ఖర్జూరాలని ఎక్కువగా వాడుతూ ఉండేవారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఖర్జూరం అనేది చాలా విరివిగా దొరుకుతుంది. ఎక్కడైనా సరే మనకి దీని లభ్యత అయితే చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ ఖర్జూర పండు యొక్క ఉపయోగాలు ఏంటి? ఈ ఖర్జూరం తీసుకోవటం వల్ల మనకి శారీరకంగా ఎలా ఉపయోగపడుతుంది? ఇలాంటివన్నీ మనకి చెప్పడానికి మనతో పాటు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఖర్జూరం మనకి ఇంతకు ముందు చాలా 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 దాన్ని ఒక ఈ పండుగ మనం చూసేవాళ్ళం. కమర్షియల్ పండు ఎప్పుడు దొరుకుతుందా, ఆ పండు గురించి వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి దొరుకుతున్నప్పటికీ కూడా దాన్ని అంటే దొరకనప్పుడు దాని గురించి ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు దొరుకుతున్నప్పుడు దాన్ని కంప్లీట్గా పట్టించుకోవడం మానేసాం. అసలు ఖర్జూరం పండు యొక్క ఉపయోగాలు ఏంటి? అందులో ఉండే మనకి ఎలాంటి విటమిన్స్ కానీ, ఎలాంటి లవణాలు కానీ, ఎలాంటి ఖనిజాలు కానీ మనకి దొరుకుతూ ఉంటాయి? దాన్ని తీసుకుంటే మనం శారీరకంగా ఎంతవరకు బలపడవచ్చు అంటారు? నేను చిన్నతనంలో ఖర్జూర పండ్లు అనేది ఎప్పుడు పడితే అప్పుడు దొరికేవి కాదు. రంజాన్ పండుగ వచ్చినప్పుడు ఖర్జూర పండ్లు వచ్చాయి. లేదంటే ఎక్కడైనా సంబరాలు, దేవుళ్ళ సంబరాలు, జాతరలు జరుగుతున్నప్పుడు తెచ్చిపెట్టేవారు. పండు అనేది దొరికేది కాదు. ఎండు ఖర్జూరాలు ఉండేవి. ఆ ఎండు ఖర్జూరాన్ని నానబెట్టి, రాత్రిపూట నానబెట్టి పొద్దున్నే తినేవారు. ఖర్జూరం నానబెట్టిన నీళ్లు, పండు తినేవారు. ఈరోజు ఏముంది, గల్ఫ్ దేశాల నుంచి విరివిగా మనం దిగుమతి చేసుకున్నాం. ఇవి మనకందరికీ తెలిసింది కిమియా డేట్స్ అని, KIMIA డేట్స్ అని ఎక్కడ పడితే అక్కడ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది ప్రాచుర్యంలోకి వచ్చిన బ్రాండ్ కిమియా డేట్స్ అనేది. ఈ రోజున ఎండు ఖర్జూరానికి నానబెట్టుకునే దానికంటే ఇంకో కొత్త ఉపయోగాన్ని ఈరోజు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఏంటి కొత్త ఉపయోగం అంటే, మనం రోజువారీ వాడే తెల్లగా ఉండే షుగరు, చక్కెర, దీన్ని తయారు చేసే ప్రక్రియలో దాంట్లోకి 55 రసాయనాలు ఉంటాయి దాంట్లో. ఈ రసాయనాల ప్రభావం వల్ల నరాల బలహీనత వస్తుంది, క్యాన్సర్లు కూడా వచ్చే గుణం ఉంది. కనుక మనకి తెల్లటి చక్కెర మంచిది కాదు. దాంట్లోనే గోధుమ రంగు ఉంటుంది, కంటసారి చక్కెర అంటారు. కొంతలో కొంత మేలు. అయ్యా మేము ఇన్నాళ్ళు తెలుసో తెలవకో షుగర్ వాడాం. దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే, మీరు బెల్లం కొంతలో కొంత మేలు, చెరుకు బెల్లం. దానికంటే కూడా తాటి బెల్లం నంబర్ 1. మన తెలుగు రాష్ట్రాల్లో తయారు చేసే తాటి బెల్లం కంటే కూడా కోయంబత్తూరులో తయారు చేసే తాటి బెల్లం వాళ్ళ అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేస్తారు. దేశమంతా చాలా విస్తృత ప్రచారం పొందింది కోయంబత్తూరు తాటి బెల్లం. మనం అమెజాన్లో ఆర్డర్ పెడితే
కోయంబత్తూర్ పామ్ PALM జాగరి అని ఆర్డర్ పెడితే వచ్చేస్తుంది మన ఇంటికి. ఈ కోయంబత్తూర్ తాటి బెల్లం చక్కెర కంటే చాలా మేలు. పాలల్లో కానీ, కాఫీలో కానీ, టీలో కానీ, స్వీట్లు తయారు చేసుకోవడానికి, అంటే షుగరు ఈ పంచదారకి ప్రత్యామ్నాయంగా మనం తాటి బెల్లం కానీ నార్మల్ బెల్లం కానీ యూజ్ చేయటం అనేది మంచిది. ఇప్పుడు ఈ ఎండు ఖర్జూరం పొడిని చక్కెరకి ప్రత్యామ్నాయంగా పాలల్లో, కాఫీలో, టీలో కూడా వేసుకోవచ్చు. ఓకే. ఇదేం చేయాలంటే పొడి తీసుకుని ఒక 2 స్పూన్లు, 1 స్పూన్ మన అవసరాన్ని బట్టి, పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ, మన వాళ్ళు పాలంటే ఒక గిద్దెడు పాలు, ఒక 50 ml కొద్దిగా తాగుతారు. పాల వల్ల ప్రయోజనం కలగాలంటే మనిషికి పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు రోజుకి 1/2 లీటర్ పాలు తాగాలి. పొద్దున్నే 1/2 లీటరు, రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకోవటానికి 1 గంట ముందు 1/2 లీటర్ పాలు. మీరేదో పాలు తాగుతున్నామని మన వాళ్ళు చేసే పని ఏంటంటే పొదుపు పథకంలో 1/2 లీటర్ పాలు కొంటారు. దాంట్లో ఇంట్లో 10 మంది ఉంటారు, పొద్దున రాత్రికి 1/2 లీటర్, 1 ప్యాకెట్ పాలు. అది కాదు చేయవలసింది. మనిషికి 1/2 లీటర్ వాడండి, మీ ఇంట్లో అనారోగ్యం ప్రవేశించదు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా. ఈ పాలల్లో కూడా చిన్న చిట్కా, పాలు కాగిన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, ఆ 2 వేసి ఈ మనకు అనారోగ్యాన్ని ప్రసాదించే నరాల బలహీనత, క్యాన్సర్ని కలగజేసే షుగర్ని అసలు మనం కొనకుండా ఈ ఎండు ఖర్జూరము పొడి వేసుకుని 2 పూట్ల తాగితే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఈ ఎండు ఖర్జూరంలో మనకి అనేక రకమైన ఖర్జూరంలో ఉండే ఖనిజ లవణాలు, విటమిన్లు మన సొంతం అవుతాయి. ఈ ఎండు ఖర్జూరాన్ని ప్రోటీన్ పవర్ హౌస్ అంటారు. అంటే చాలా నాణ్యమైన మాంసకృత్తులు దీంట్లో ఉంటాయి. పీచు పదార్థం కూడా అందుబాటులో ఉంటుంది. విటమిన్లు విటమిన్ A, విటమిన్ B, విటమిన్ C ఉంటాయి. ఖనిజ లవణాలు కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇది ఇంటిలో పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు అందరూ కూడా వాడాలి. మనకి రంజాన్ సీజన్లో వాళ్ళు పగలంతా ఏమి తీసుకోరు, వాళ్ళు ఉపవాసం చేస్తారు. చంద్రుడు కనపడిన తర్వాత వాళ్ళు ఉపవాస దీక్ష విరమించేటప్పుడు వాళ్ళు ఉపయోగించే వస్తువు ఏంటంటే దానిమ్మ గింజలు, ఖర్జూరం వాడతారు. ఖర్జూరము ఒక సాంప్రదాయము, ఆచార వ్యవహారము, దైవభక్తి కాదు. ముస్లిం పెద్దలు దానిమ్మ గింజల్లో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఖర్జూరం పండులో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాళ్ళు ప్రతి దీంట్లో కూడాను ఖర్జూరం అనేది వాళ్ళకి మ్యాండేటరీ అండి, ప్రతి దీంట్లో కూడా. అట్లాగే ఖర్జూరము పండుతో అనేక రకాల స్వీట్లు చేస్తారు. శుభాశుభ కార్యక్రమాల్లో ముస్లిం సామాజిక వర్గంలో ఖర్జూర వినియోగం ఎక్కువ. అట్లాగే రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందిస్తారు. ఇఫ్తార్ విందులో కూడా వాళ్ళు ఖర్జూరంతో చేసిన స్వీట్లు, ఖర్జూరం పండ్లు, దానిమ్మ గింజలు ఇవన్నీ కూడా వచ్చిన అతిథులకు కూడా వాళ్ళు వీటిని అందించడం అనేది ఒక విశేషం. ఖర్జూర వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఎముక, కీళ్లకు పటుత్వాన్ని ఇస్తుంది. మోకాళ్ళ నొప్పులున్నవారు, నడుము నొప్పి ఉన్నవారు, వీళ్ళు ఈ ఖర్జూర వినియోగం వల్ల ఎముక దృఢత్వం వస్తుంది. వయసు 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎముక గుల్లబారిపోతుంది. నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండా తుంటి ఎముక ఇరిగిపోతుంది. ఆ విధంగా జరగకుండా ఎముక దృఢత్వాన్ని కాపాడి నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, కండరాల నొప్పులు తగ్గిస్తుంది. 2 రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇవి తింటే కోవిడ్ మహమ్మారి మన శరీరంలో ప్రవేశించదు, ప్రవేశించినా కూడా నిర్వీర్యమైపోతుంది. 3
ఎక్కువగా ఇమ్యూనిటీ బూస్ట్ అనేది దీంతో వస్తుంది. ఖర్జూరం అంటేనే ఇమ్యూనిటీ బూస్టర్. క్యాన్సర్ను నివారిస్తుంది, ముఖ్యంగా పెద్దపేగు క్యాన్సరు, మలాశయం క్యాన్సర్ను కూడా నివారించే గుణం ఉంది. 4 పిల్లల గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. మా అబ్బాయి ఎత్తు పెరగటం లేదు, మా అబ్బాయి కండపుష్టి లేదు, బరువు పెరగటం లేదు అని ఆందోళన చెందుతుంటారు తల్లిదండ్రులు. మేము చూడండి అమ్మా నాన్న ఎంత పొడుగున్నాం, మా పిల్లలు ఎంత పొట్టిగా ఉన్నారు, పెరగట్లేదని ఆందోళన చెందేవాళ్ళు ఖర్జూర వినియోగం వల్ల బరువు పెరుగుతారు, కండపుష్టి వస్తుంది, ఎత్తు కూడా పెరుగుతారు. ఎందుకంటే దీంట్లో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం అన్నీ ఉన్నాయి. అంతేకాకుండా క్రీడాకారులు, పోలీసు, మిలిటరీ యూనిఫామ్ ధరించి సేవలను అందించే వారందరూ కూడా, బౌన్సర్లకు కూడా కండపుష్టినిచ్చే గుణం ఉంది ఖర్జూరానికి. ఇక 45-50 సంవత్సరాల మధ్యలో ముట్లు ఆగిపోతాయి, పీరియడ్స్ ఆగిపోతాయి. ఆ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రకరకాల లక్షణాలు ఇబ్బంది పెడతాయి. తలనొప్పి, తర్వాత ఒంటిపై సెగలు, పొగలు, ఒళ్ళు చర్మం అంతా పొడిగైపోతుంది, ముఖం అందవిహీనంగా అవుతుంది, చర్మము ముఖం కళను కోల్పోతుంది, కండరాలు నొప్పి, తలనొప్పి, తర్వాత మూడ్స్ కూడా సరైన మూడ్స్లో ఉండరు, కోపతాపాలు, చిరాకు, పరాకు పెరుగుతుంది. ఈ స్త్రీ హార్మోన్ల పరిమాణం తగ్గటం వల్ల వచ్చే పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ అంటారు, పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటారు. అలాంటి వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక 6 కొంతమందికి అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మెర్లు, కండరాలు పిక్కలు పట్టేయటం, ఒంటి మీద ఈ చీమలు పాకినట్టు ఉంటాం, గండ్రు చీమలు పాకినట్టు ఉంటాయి. అనేక మందులు వాడినా కూడా అరిచేతులు, అరికాళ్ళు మంటలు తగ్గవు. అలాంటి వారు ఖర్జూరం తింటే చక్కగా ఈ నరాల పట్టుత్వం వచ్చి తగ్గుతాయి. 7 మూత్రపిండాల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తాయి, వాటి పనితీరుని మెరుగుపరుస్తుంది. రాళ్ళు ఉంటే మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడకుండా పనిచేస్తాయి, రాళ్ళు పగలడానికి పనికొస్తాయి. తరచుగా మూత్రంలో చీము కణాలు రాకుండా కూడా తరచు యూరినరీ ఇన్ఫెక్షన్స్ను కూడా నియంత్రించే గుణం ఉంది. 8 మహిళలకి, గర్భవతులకు, బాలింతలకు రక్తహీనత ఉంటుంది. రక్తహీనతని వైద్య పరిభాషలో అనీమియా అంటారు. ఎవరికి కూడా 10 గ్రాముల కంటే తక్కువ హీమోగ్లోబిన్ ఉండకూడదు. ఈ ఖర్జూరం తింటే రక్తహీనతకు చక్కటి పరిష్కార మార్గం. 9 దీంట్లో పీచు ఉంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్తిని తరిమి కొడుతుంది, జీర్ణరసాలైన జఠరసము, క్లోమరసము, పైచరసం యొక్క ఉత్పత్తిని పెంచుతుంది. ఇదే కాకుండా పీచు ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి సుఖ విరోచనం కలుగజేసి, మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, దీన్ని అరిసి మొలలని, మూలశంకని, పైల్స్ అంటారు. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ, ధారగా కానీ, పిచ్చికారి కొట్టినట్టు రక్తం పోతుంటుంది. ఈ ఖర్జూరం పండ్లు వాడితే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, మలద్వారం ద్వారా రక్తం పోతుంటే, అబ్బాయి నీకు వేడి చేసిందయ్యా, చలవ కోసం ఖర్జూర పండ్లు తినంటారు. వాళ్ళకి వైద్యశాస్త్రం తెలవదు కనుక వేడి చలవ అంటారు. అల్లోపతి శాస్త్రంలో వేడి చలవ అనేది లేదు. వాళ్ళకి పీచు ఈ ఆహారం తెలవక ఖర్జూర పండ్లు తిను, నీకు చలవకు వచ్చి ఆ మల విసర్జనలో రక్తం పోకుండా కాపాడుతుంది అని అప్పట్లో మన పూర్వీకులు చెప్పేవారు. ఇక 10 రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని నియంత్రించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. తర్వాత దీంట్లో మెగ్నీషియం ఉంది. మెగ్నీషియం మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది, ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. పిల్లలు ఖర్జూరం తింటే వాళ్ళ మేధో సంపత్తి పెరుగుతుంది. కొంతమంది పిల్లలు 10వ తరగతి, ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ సమయంలో అమ్మ, డాడీ నాకేం గుర్తుంటలేదు, అన్నీ మర్చిపోతున్నాను, పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో నాకు నమ్మకం కలగట్లేదని వాళ్ళు మారం చేస్తుంటారు. అలాంటి వారికి ఖర్జూరం తినబెడితే ఈ మెగ్నీషియం ప్రభావం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి
మళ్ళీ నేను మర్చిపోతున్నాననే మాట పిల్లల దగ్గర నుంచి రాదు. కనుక విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఎండు ఖర్జూరం పొడిని మనం చక్కెర కొనటం మానేసి దాని స్థానములో కోయంబత్తూరు తాటి బెల్లాన్ని, అట్లాగే పాలు తాగేటప్పుడు పాలే కాదు కాఫీ టీల్లో కూడా మీరు షుగర్ మానేసి ఎండు ఖర్జూరం పొడిని అలవాటు చేసుకుంటే షుగర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, అనర్థాలను, దుష్ప్రభావాలను, దుష్పరిణామాలను చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అదేంటి సార్, షుగర్ వల్ల నరాల బలహీనత రావడం ఏంటి, షుగర్ వల్ల క్యాన్సర్లు వస్తాయా, అమ్మో షుగర్లో 55 రకాల రసాయనాలు ఉన్నాయా అని చెప్పి ఆశ్చర్యపోతుంటారు. కనుక మన పాలిట శత్రువు షుగరు. ఇంకోటి కూడా ఉంది, మైదా పిండి కూడా. షుగర్ ఎంత హానికారో మైదా పిండి కూడా అంతే. షుగర్ కొనద్దు, మైదా పిండి కొనద్దు, షుగర్తో చేసిన వస్తువులు వద్దు, మైదాతో చేసిన వస్తువులకు స్వస్తి పలుకుదాం, ఆరోగ్యంగా ఉందాం. ఈ ఖర్జూర రహస్యాన్ని మీలోనే దాచుకోకుండా బంధువులకి, మిత్రులకు, అందరికీ కూడా ఈ ఖర్జూర పండు మహిమలను తెలియజేయటానికి తప్పకుండా ఈ వీడియోని మీ సోషల్ మీడియా గ్రూప్లో, వాట్సాప్లో షేర్ చేసి మీ యొక్క స్నేహిత బృందానికి ఆనందం కలిగిస్తూ మంచి వీడియో మాకు షేర్ చేశావని ప్రశంసలు పొందటానికి దీన్ని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసి షుగర్ మంచిది కాదు, ఖర్జూరం మన ఆరోగ్యాన్ని కాపాడుతుందనే ఆ సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా ఖర్జూరంలో ఉండే లాభాలు, అవి తీసుకోవటం వల్ల మనకు వచ్చే ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో. సో మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మీ ముందుకు వస్తాం. స్టే విత్ us. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. కిడ్నీ స్టోన్స్ ప్రస్తుతం ఎక్కువగా బాధిస్తున్న అంశం. కిడ్నీ స్టోన్స్ అసలు ఎలా ఏర్పడతాయి, ఇవి వస్తే ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దీనికి ఎలాంటి మెడిసిన్స్ యూస్ చేయొచ్చు, లేదంటే హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్.
నమస్తే. సార్, కిడ్నీ స్టోన్స్ అనేవి ఇప్పుడు ఒక 25 ఇయర్స్ వాళ్ళకు కూడాను ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి కనిపిస్తున్నాయి సార్. అసలు ఈ కిడ్నీ స్టోన్ ఎలా తయారవుతుంది కిడ్నీ లోపల? అంటే మనం బయట నుంచి రాళ్ళు రప్పలు తినం, అయినప్పటికీ కిడ్నీలో రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటారు. అసలు ఈ కిడ్నీలో స్టోన్స్ ఎందుకు లోపల తయారవుతాయి? అసలు వాటిని ఎలా నివారించవచ్చు అంటారు? కిడ్నీ మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడటానికి ప్రధాన కారణం మనం మంచినీళ్ళు తక్కువ తాగటం. ఓకే. చాలామంది టిఫిన్ చేసేటప్పుడు మంచినీళ్ళు తాగుతారు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, ఏదైనా మధ్యలో ఏదైనా టిఫిన్ చేస్తే తాగుతారు. అలా కాకుండా మధ్య మధ్యలో గంటకు ఒకసారి దప్పిక అయినా కాకపోయినా వర్షాకాలము శీతాకాలంలో కనీసం 3 లీటర్ల మంచినీరు, ఓకే, వేసవి కాలంలో 3 నుంచి 5 లీటర్ల నీళ్లు. మన టేబుల్ మీద ఎప్పుడూ నీళ్లు ఉండాలి, వాటర్ బాటిల్ ఉండాలి. పూర్వకాలము ట్రాక్టర్లు లారీలకి రేడియేటర్ అని ఉండేది. ఆ రేడియేటర్కి నీళ్లు పోసేవారు ఇంజిన్ కూలింగ్ చేయటానికి. అవును. ఇప్పుడు కూలెంట్లు వచ్చినాయి, ద్రవాలు, మన ఆయిల్స్ వచ్చినాయి, కూలెంట్ ఆయిల్స్ వచ్చినాయి. అలా మన శరీరాన్ని ఎక్కువ నీళ్లతో ముంచి ఉంచడం ద్వారా ఈ రాళ్ళు ఏర్పడవు. ఎందుకంటే మంచినీళ్ళు ఎక్కువ తాగితే రక్తం పల్చగా ఉంటుంది. ఓకే. రక్తం పల్చగా ఉంటుంది, మూత్ర విసర్జన అధికంగా జరుగుతుంది. ఈ నీళ్లు తక్కువ తాగితే రక్తం చిక్కబడిపోతుంది, మూత్రం కూడా చిక్కబడిపోతుంది. కొంతమంది మంచినీళ్ళు తక్కువ తాగితే మూత్ర విసర్జనప్పుడు మంట చురుకు కూడా ఉంటుంది. ఆ మంట చురుకు నీళ్ళు ఎక్కువ తాగితే పోతుంది. కనుక మనం విధిగా మంచినీళ్ళు ఎక్కువ తాగటం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మనం అందరం కూడా 20 లీటర్ల క్యాను ఆర్ఓ వాటర్ తాగుతున్నాం. ఆర్ఓ వాటర్ బదులుగా ఆల్కలైన్ వాటర్ని, క్షారపూరితమైన వాటర్, మంచినీరుగా ఆల్కలైన్ వాటర్, అది వాడటం వల్ల ఈ కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా కాపాడవచ్చు. ఏర్పడిన రాళ్ళు కూడా కరిగిపోయేలా చేయొచ్చు. ఈ మూత్రపిండంలో రాళ్ళు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ గమనిస్తున్నాం. ఎందుకంటే మేము ఎంబీబీఎస్ విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషనే లేదు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ కనుగొన్న తర్వాత, అది వినియోగంలోకి వచ్చిన తర్వాత మనం ఎవరికి కడుపు నొప్పి వచ్చినా, ఏ రకమైన కడుపు నొప్పి వచ్చినా ఏదో ఒక ట్యాబ్లెట్ ఇంజెక్షన్తో సరిపెట్టకుండా తప్పనిసరిగా మరుసటి రోజు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించుకోవాలి. గతంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందుబాటులో లేని కారణం వల్ల ఇవి కనపడేవి కాదు. ఎక్స్రే తీస్తే కనపడవు, ఎక్స్రేలో రాయి కనపడదు, స్కానింగే చేయాలి. ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది ధ్వని తరంగాలను చేసే స్కాను. 100 సార్లు 1000 సార్లు చేయించినా దీంట్లో ఏమీ రేడియేషన్ ఉండదు కనుక, ఇది సురక్షితమైనది కనుక చేయించుకోవటం వల్ల ఎటువంటి నష్టం లేదు. ఈ మూత్రపిండంలో రాళ్ళు ఉంటే విశేషం ఏంటంటే కడుపు నొప్పి రాదు, నడుము నొప్పి వస్తుంది. ఈ నడుము నొప్పి వెనక పక్క, ఒక పక్క నడుము సెంటర్లో రాదు, ఓ పక్క వస్తుంది. ఓ నడుము పక్కన నొప్పి మొదలై అక్కడి నుంచి ప్రారంభించి నడుము నుంచి పొట్టలోకి, అక్కడి నుంచి గజ్జల్లోకి వచ్చి మగవారికి అయితే వృషణాలు, గోలీకాయల వరకు నొప్పి వస్తుంది. ఈ మూత్రపిండంలో రాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక వాళ్ళ నొప్పి ఎలా ఉంటుందంటే నరకయాతన. మంచం మీద పడి దొర్లుతుంటారు, దొర్లుతూ లేదా బోర్ల పడుకుంటారు, గావు కేకలు పెడతారు. ఈ తీవ్రమైన నొప్పి చూసి ఇంకా అప్పగింతలు మొదలు పెడతారు. నేను చచ్చిపోతున్నాను అని గావు కేకలు పెడుతూ అక్కడ అప్పులు ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇక్కడ ఆస్తులు ఉన్నాయని చెప్పి ఇక నేను చచ్చిపోతున్నాను, అయిపోతున్నాను అని చెప్తారు. అంత తీవ్రమైన నొప్పి వస్తుంది ఇది. కనుక ఇది నడుము దగ్గర ప్రారంభం అవటం వల్ల కొంతమంది పాపం తెలవక ఎముకల డాక్టర్ల దగ్గరికి వెళ్తారు.
ఎముకల డాక్టర్ల దగ్గరికి వెళ్తే నడుము నొప్పి అని ఎక్స్రేలు తీస్తారు నడుముకి, ఇంకా నడుముకి ఎంఆర్ఐ కూడా చేస్తారు. కనుక మనం ప్రధానంగా గ్రహించవలసిన విషయం ఏంటంటే నడుము పక్కన కుడి పక్కన కానీ ఎడమ పక్కన కానీ ప్రారంభమై పొట్టలోకి వెళ్తుంది. ఓకే. కొంతమందికి పొట్టలోకి వెళ్ళదు, నడుము పక్కనే ఉంటుంది. ఈ రాళ్ళు ఒక పక్కకి పరిమితం అవ్వచ్చు, రెండు పక్కలు కూడా ఉండొచ్చు. ఒకసారి వచ్చి తగ్గిన తర్వాత మళ్ళీ కూడా వస్తుంటాయి. ఈ రాళ్ళు వచ్చినప్పుడు నొప్పితో పాటు వికారము, వాంతి కూడా ఉంటుంది. ఓకే. కొంతమందికి రాళ్ళు ఉండటం వల్ల తరచుగా జ్వరము, చలి జ్వరం, మలేరియా జ్వరం ఎలా ఉంటుందో అలాంటి జ్వరం వస్తుంది. మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి. కొద్దిమందికి ఈ మూత్రపిండములో మూత్రనాళములో రాళ్ళు ఉండటం వల్ల మూత్రము రంగు ఇటుక రాయి రంగులో కానీ కొన్ని సందర్భాల్లో రక్తమే పడుతుంటుంది. ఓకే. ఈ రక్తము రాయి వల్ల, ఆ రాపిడి వల్ల పడుతూ ఉంటుంది. ఈ రాయిని మనం ప్రతి రాయిని ఆపరేషన్ చేయవలసిన అవసరం లేదు. 9 మిల్లీమీటర్ల కంటే తక్కువ సైజు ఉన్న రాయి ఆటోమేటిక్గా దానంతరకదే తగ్గిపోయే గుణం ఉన్నదని వైద్య పరిశోధనలో వెల్లడించారు. కనుక 9 ఇప్పుడు మనకి స్కానింగ్ చేసినప్పుడు సైజు ఇస్తారు, ఎన్ని రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళ సైజులు కూడా ఇస్తారు. కనుక 9 మిల్లీమీటర్ల కంటే సైజు తక్కువ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ కానీ ఇంకా ఏ చికిత్సలు కానీ అవసరం లేదు. మంచినీళ్ళు తాగితే దానంతరకు అవే వెళ్ళిపోతాయి. కొంతమంది ఒక అపోహ ఉన్నది, ఇది పక్కవాడికి కూడా చెప్తుంటారు, రాళ్ళు ఉంటే బీరు తాగరా, బీరు తాగితే అవి వెళ్ళిపోతాయని. బీరు తాగకూడదు, బీర్ అనేది దీనికి చికిత్స కాదు. మూత్రపిండంలో రాళ్ళు కరగటానికి ఆయుర్వేద వైద్య విధానంలో చక్కటి మందులు ఉన్నాయి. గ్రామాల్లో మూత్రపిండాల పనితీరు మెరుగుపరచడానికి తెల్ల గల్జేరు అనే మొక్క ఉంటుంది, ఆకులు నవిలేయమంటారు, లేదా ఆకుని ఉండజేసి పసరు ఉండజేసి ఆ ఉండలు తినమంటారు. తెల్ల గల్జేరు నుంచి తయారు చేసి ఆయుర్వేద మందు ఉంటుంది, దాని పేరు పునర్నవ. పునర్నవ మూత్రపిండాల యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. అదే కాకుండా రాళ్లను పగలగొట్టడానికి అలోపతి డాక్టర్లు కూడా అందరూ వాడే మందు ఒకటి ఉంది, దాన్ని సిస్టోన్ అంటారు. సిస్టోన్ అనేది హిమాలయ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, ఒక 2 నుంచి 3 నెలలు వాడితే రాళ్ళు కరిగిపోతాయి, రాళ్ళ సైజు పగులుతాయి. అవే కాకుండా నీరి అని NEERI ట్యాబ్లెట్లు ఉన్నాయి. ఇది ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, ఒక 3 నెలల పాటు. ఈ నీరి అనే ట్యాబ్లెట్లు AIMIL అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. దాంతో రాళ్ళు పగిలిపోతాయి, పెద్దగా ఉన్న రాయి పగిలి ముక్కలైపోయి బయటకు వస్తాయి. అయితే ఈ మూత్రపిండంలో రాళ్ళున్న ప్రతి ఒక్కరూ కూడా రక్తములో క్రియాటిన్ అనే రక్త పరీక్ష చేయించాలి. ఓకే. సాధారణంగా ఈ క్రియాటిన్ 1.2 కంటే తక్కువ ఉండాలి. ఓకే. ఇది ఎక్కువ ఉంటే అది కొన్ని ఇబ్బందులకు దారితీస్తుంది. ఆ క్రియాటినిన్ పెరిగినప్పుడు పునర్నవ ట్యాబ్లెట్లు ఉదయము రాత్రి 3 నెలలు, దాంతోపాటు ఈ క్రియాటినిన్ని సాధారణ స్థితికి తగ్గించడానికి మరొక మందు అందుబాటులోకి వచ్చింది. రాళ్లను పగలగొట్టడానికి నీరి, క్రియాటినిన్ తగ్గించడానికి నీరి KFT. ఇదే కంపెనీ వాళ్ళు AIMIL అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. దీన్ని ఉదయం 1 స్పూను, మధ్యాహ్నం 1 స్పూను, రాత్రి 1 స్పూను. మూత్రపిండాలు రాళ్ళు కొంతకాలం ఉండటం వల్ల ఈ క్రియాటినిన్ పెరిగితే ఈ నీరి KFT 3 నెలలు వాడితే మళ్ళీ క్రియాటినిన్ సాధారణ స్థితికి వస్తుంది. ఎవరైనా వేరే కారణాల వల్ల కూడా క్రియాటినిన్ పెరిగి ఇప్పటికే డయాలసిస్ చేయించుకుంటున్న వారు కూడా నీరి KFT
దీంతోపాటు పునర్నవ ట్యాబ్లెట్లు వాడితే క్రమంగా క్రియాటినిన్ తగ్గుముఖం పడుతుంది. ఓకే. మీ మూత్రపిండాల డాక్టరు నెఫ్రాలజిస్టు ఆయన చెప్పిన మందులతో పాటు ఈ పునర్నవ నీరీ కేఫ్టీ కూడా వాడచ్చు. ఈ పునర్నవ గురించి నీరీ కేఫ్టీ గురించి మూత్రపిండాల డాక్టర్లు నెఫ్రాలజీ సూపర్ స్పెషలిస్టులకు అవగాహన లేని కారణం వల్ల ఇవి వాడద్దు వీటి గురించి వీటి పనిచేయవు అని చెప్తారు వాళ్ళు. వాళ్ళకి అవగాహన లేని కారణం వల్ల వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు. పునర్నవ నీరీ కేఫ్టీ వాడటం వల్ల ఎటువంటి అనర్థాలు లేవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇవి ఇంగ్లీష్ మందులతో రియాక్షన్లు రావు. కనుక నెఫ్రాలజీ డాక్టర్కి చెప్పకపోయినా ఈ నీరీ కేఎఫ్టీ అలాగే పునర్నవ వాడి చాలామంది మూత్రపిండాల రోగులు ఎంతో ఉపశమనాన్ని పొందారు. నేను ఒక ఇంగ్లీష్ వైద్యుడిగా ఎఫ్ఆర్సిఎస్ చదివి మరి డయాలసిస్ గురించి ఇంగ్లీషు మందుల గురించి అవగాహన ఉండి పునర్నవ నీరీ కేఎఫ్టీ అనేక మందితో వాడించడం వల్ల చక్కగా క్రియాటినిన్ అనేది తగ్గుముఖం పట్టడం, డయాలసిస్ అవసరం లేకుండా పోవటం, మూత్రపిండాల మార్పిడి చికిత్స అవసరం లేకుండా పోవటం అనేది విశేషం. ఈ మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవాళ్ళు కొంచెం ఆహార నియమాలు పాటించాలి. ఓకే. అంటే ఆహార నియమాలు అంటే నేను విన్నాను సార్, పాలకూర టమాటోతో కలిపి తింటే కిడ్నీలో రాళ్ళు వస్తూ ఉంటాయని. అది నార్మల్ పర్సన్స్ తిన్నా అలానే వస్తూ ఉంటాయా, లేకపోతే ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుందంటారా? మనం పాలకూర టమాటో ఎంత తిన్నా రాళ్ళు ఏర్పడవు. ఓకే. కాకపోతే రాయి ఉన్నవాళ్ళు పాలకూర టమాటా పరిమితంగా తినాలి. ఓకే. అంతేగాని మీకు అపోహొద్దు, మీరు రోజు కేజీ టమాటాలు తిన్నా రోజు పాలకూర తిన్నా మూత్రపిండాలు రావు, రాళ్ళు రావు. కానీ రాళ్ళు ఉన్న వాళ్ళు వీటిని ఎంత తగ్గించి తింటే అంత మంచిది. ఓకే. కనుక వీటితో పాటు మంచినీళ్ళు అధికంగా తాగాలి. ఈ మంచినీళ్ళు అనేది చాలా కీలకం. కొంతమందికి కాలు బొటన వేలు నొప్పి ఉంటుంది, వాపు నొప్పి ఎర్రగా అవటం, దాన్ని గౌట్ అంటారు. గౌట్ అంటే రక్తంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఓకే. ఆ గౌట్ ఉన్న వాళ్ళకి ఏదైతే రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగిందో అది వచ్చి మూత్రపిండంలో రాయి ఏర్పడుతుంది. మూత్రపిండంలో రాయి ఏర్పడుతుంది కనుక సీరం యూరిక్ యాసిడ్ అనేది నియంత్రించుకోవాలి. దానికి రకరకాల మందులు ఉన్నాయి. ఇప్పుడు కొత్త మందు వచ్చింది యూరిక్ యాసిడ్ నియంత్రణకి, దాన్ని ఫెబుస్టాట్ అంటారు. FEBUSTAT ఫెబుస్టాట్ 40 మిల్లీగ్రాములు వేస్తే చక్కగా నియంత్రించబడుతుంది. యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నవాళ్ళు పప్పు ధాన్యాలు తక్కువ చేసుకుని తినాలి. ఓకే. మాంసము, కోడి మాంసము, చేపలు లాంటివి మాంసాహారం పరిమితంగా తినాలి. ఓకే. తినొచ్చు కానీ పరిమితంగా తీసుకోవచ్చు. తర్వాత ఈ తరచు ఇవి రెండు పక్కల రాళ్ళు వస్తుంటే వాళ్ళు రక్తంలో కాల్షియం అనేది పరీక్ష చేయించాలి. రక్తంలో కాల్షియం అధికంగా ఉండటానికి గల కారణం ఏంటంటే మెడ ముందు భాగాన థైరాయిడ్ గ్రంథి లోపల 4 చిన్న బుడిపెలు లాంటివి ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి లోపల ఉండే 4 బుడిపెలు, పైన 2 కింద 2. ఈ బుడిపెలను పారాథైరాయిడ్ గ్రంథులు అంటారు. ఈ పారాథైరాయిడ్ గ్రంథులలో సమస్య ఉన్నప్పుడు కాల్షియం రక్తంలో అధికంగా ఉండటం వల్ల మూత్రపిండంలో రాళ్ళు ఉంటాయి. ఇది కేవలం ఓసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎన్నిసార్లు చేసినా మళ్ళీ వస్తున్నాయంటే వాళ్ళు కాల్షియం పరీక్ష, పారాథైరాయిడ్ గ్రంథి సంబంధించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించవలసి వస్తుంది. కనుక మూత్రపిండంలో రాళ్ళు అనేది చాలా సహజ సిద్ధం. ఇవి వర్షాకాలము శీతాకాలం కంటే కూడా వేసవి కాలంలో ఎక్కువ బయటపడతాయి. ఎందుకంటే వేసవి కాలంలో చెమట ఎక్కువ పడుతుంది, రక్తం చిక్కబడుతుంది, మూత్ర విసర్జన తగ్గుతుంది, మూత్రము కూడా చిక్కబడుతుంది. అందువల్ల వేసవిలో
ఆ వర్షాకాలంలో శీతాకాలంలో ఏర్పడి ఉండొచ్చు రాయి, కానీ దాని బయటపడటం లక్షణాలు నొప్పి అవన్నీ కూడా వేసవి కాలంలో బయటపడతాయి. ముఖ్యంగా ఎండలో తిరిగేవాళ్ళు, బైక్ మీద ఎక్కువగా తిరుగుతున్న వాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు, రోడ్డు నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, మంచినీరు అధికంగా తాగటం, అవసరం ఉన్నా లేకపోయినా, దప్పిక ఉన్నా లేకపోయినా గంటకు మంచినీళ్ళు తాగితే అసలు మూత్రపిండంలో రాళ్ళే ఏర్పడకుండా మనం నివారించుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, మూత్రపిండాల్లో రాళ్ళు అనేవి తగ్గించుకోవాలి అంటే తరచుగా నీళ్లు తాగాలి. నీళ్లు ఎంత తాగితే మనం ఆ మూత్రపిండాల్లో రాళ్ళు అంతవరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరొక అంశంతో మీ ముందుకు వస్తాం. స్టే విత్ us. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. ఊబకాయం ఇది ప్రస్తుతం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు బాగా వేధిస్తున్న అంశం. దీని గురించి మనకి మార్కెట్లో రకరకాలైన ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. 10 కేజీలు తగ్గిస్తాం, 15 కేజీలు తగ్గిస్తాం, అది కూడా నెలలోనే మీకు మంచి ఫిజిక్ అనేది ఇస్తాం, ఇంకా చెప్పాలి అంటే ఇంచు లాస్ కూడా చేస్తామని చెప్పి రకరకాల ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. అయితే ఇలా బరువు తగ్గడం అంటే ఎలాంటి పారామీటర్స్ లేకుండా ఇలా ఎర్లీగా బరువు తగ్గడం ముఖ్యమా, లేదంటే శాస్త్రీయంగా బరువు తగ్గించుకోవడం ముఖ్యమా అని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. బరువు ఊబకాయం అనేది ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి ఎలా అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి అని చెప్పచ్చు. మనం ఎక్కువ వెయిట్తో పెరుగుతున్నారు, ఎక్కువ వెయిట్తో పుడుతున్నారు, అలాగే వెయిట్ అలాగే క్యారీ చేస్తూ ఇంకా చూస్తే పిల్లలు ఎలా తయారవుతున్నారంటే పిల్లల దగ్గర నుంచే వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కంటే 10 రెట్లు ఎక్కువగా ఉన్న పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు నేటి సమాజంలో. సో పిల్లలే కాదు, అలాగే పెద్దవాళ్ళు కూడాను వాళ్ళు ఉండాల్సిన దానికంటే డబుల్ త్రిబుల్ వెయిట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలా వెయిట్ ఉన్న వాళ్ళకి మనకి మార్కెట్లో చాలా నెల రోజుల్లోనే వెయిట్ తగ్గిస్తాం అని చెప్పి రకరకాలు వస్తున్నాయి. అసలు ఈ బరువు ఎందుకు పెరుగుతారు, ఈ బరువు తగ్గించుకోవడానికి మనకి శాస్త్రీయంగా ఉన్న పారామీటర్స్ ఏంటి? మనం తల్లిదండ్రులు పిల్లల్ని అలారు ముద్దుగా గారాభంగా పెంచుతున్నాం. గతంలో 5 6 ఉండేవారు ఇంట్లో పిల్లలు. అప్పుడు అంతమంది పిల్లలు ఎందుకు ఉండేవారంటే పుట్టిన పిల్లలు కొంతమంది చచ్చిపోయేవారు, అనేక రకమైన వ్యాధులు వచ్చాయి. ఇప్పుడు ఏముంది, ఒకరు పుడితే ఒకరు ఉండిపోతారు, 2 పుడితే 2 ఉండిపోతారు. అందువల్ల పరిమితంగా పిల్లలు ఉండటం వల్ల వాళ్ళని గారాభం అల్లారు ముద్దుగా తల్లి ఇంట్లో వంట చేసుకుంటుంది. పిల్లాడు ఏడుస్తుంటే వాడిని ఏడవకుండా చేయటం కోసం ఏం చేస్తారు, ఓ చాక్లెట్,
ఓ బిస్కెట్టు, ఇలా మనం చెడ్డ అలవాట్లు నేర్పిస్తాం. చిన్న వయసులోనే వాళ్ళ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు, పిజ్జాలు, బర్గర్లు, మరి నూడిల్స్, ఫ్రైడ్ రైసు, ఏది అడిగితే అది ఇవ్వటం. ఆ విధంగా మన ఆహార నియమాలు, పండ్ల వినియోగం లేదు. పిల్లలు ఏడిస్తే పండు ఇవ్వండి. అంతేగాని ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వల్ల విపరీతంగా బరువు పెరుగుతున్నారు. తర్వాత ఒకటి గమనించవలసింది ఏంటంటే, చాలామందికి తెలవదు, ఫ్రైడ్ రైస్లోను నూడిల్స్లోను వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ అని వాడతారు. కొంతమంది ఇంట్లో గృహిణులు, మహిళలు కూడా ఏదో చక్కగా టేస్టింగ్ సాల్ట్ అని తెచ్చుకుంటారు. దాన్ని నూడిల్స్లోను ఫ్రైడ్ రైస్ వాడితే టేస్ట్ అయితే వస్తుంది, కానీ మన ఒళ్ళు మాత్రం గుల్లైపోతుంది. ఈ టేస్టింగ్ సాల్ట్ని అజినమోటో సాల్ట్ అని కూడా అంటారు. సిట్రిక్ యాసిడ్, మోనోసోడియం గ్లూటామేట్ అనే రసాయనము. దానివల్ల బరువు పెరుగుతారు, ఉబ్బిపోతారు. తర్వాత హార్మోన్ల అసమతుల్యత, ఆడపిల్లలకి అండకోశంలో నీటి బుడగలు, మగపిల్లలకి వీర్యకణాల ఉత్పత్తి తగ్గటం, ఇలాంటి హానికరమైన రసాయనం మన రుచి కోసం ఈ టేస్టింగ్ సాల్ట్ అని అవగాహన రాహిత్యం వల్ల వాడు ఫ్రైడ్ రైస్, నూడిల్స్ వాడు తెలిసి తెలవక వేస్తున్నాడు. ఇంట్లో ఉండే గృహిణులు తెలిసి తెలవక కాదు, వాడికి అది అమ్ముడు పోవాలంటే రుచికరంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వేస్తాడు. అది వ్యాపార టెక్నిక్ అతను. కనుక వెంటనే ఎవరైనా మీరు నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అంటే మీరు ఆర్డర్ ఇచ్చేటప్పుడు నాకు టేస్టింగ్ సాల్ట్ లేకుండా తయారు చేయని ఆర్డర్ పెట్టండి. చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా వేస్తారు వాళ్ళు. అక్కడికి వెళ్ళినా చెప్పండి నాకు టేస్టింగ్ సాల్ట్ వద్దని చెప్పండి. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా తెచ్చి వాడుతుంటే ఈ వీడియో చూడగానే వెంటనే మీ ఇంట్లో ఉన్న టేస్టింగ్ సాల్ట్ మీ పిల్లల తల చుట్టూ తిప్పేసి దిష్టి తీసి అవతల పారేయండి. ఇక మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా టేస్టింగ్ సాల్ట్ కొనకూడదు, వాడకూడదు, పిల్లల పెద్దవాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేయకూడదు. కనుక జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ లేదా ఫాస్ట్ ఫుడ్ వల్ల ఐస్ క్రీములు, మరి రోజు ఐస్ క్రీమ్ తినటం ఏంటి? దీనివల్ల బరువు పెరుగుతారు. ఇక బరువు తగ్గిస్తామని చెప్పి రకరకాల వ్యాపార ప్రకటనలు, ఇవన్నీ మోసపూరితమైన ప్రకటనలు, రకరకాలుగా ప్రకటనలు ఇస్తుంటారు. ఇంకా కొంతమంది న్యాచురోపతి ట్రీట్మెంట్కి వెళ్తారు. ఎవరైనా ఒక నెలలో 10 కేజీలు 15 కేజీలు తగ్గటం వల్ల మీరు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటారు. వాళ్ళు కొన్ని పద్ధతుల వల్ల మీ బరువు తగ్గించవచ్చు, కానీ మీ ఒళ్ళు గొల్లైపోతుంది. ఆరోగ్యకరంగా బరువు తగ్గటం అంటే వారానికి 1 కేజీ తగ్గాలి, అంతకంటే ఎక్కువ తగ్గకూడదు. ఇంకా కొన్ని వ్యాపార ప్రకటనలు, మీరు బరువు ఉన్నారు వెంటనే వచ్చి ఆపరేషన్ చేయించుకోండి అని అంటున్నారు. ఈ ఆపరేషన్లు, అలోపతి డాక్టర్లు వ్యాపార ప్రకటనలు, ఒబేసిటీ సర్జరీలు, వాటి వల్ల నానా రకాల అనర్థాలు ఉంటాయి. కనుక ఆపరేషన్లు చేయించుకోకూడదు. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. BMI అంటారు, బాడీ మాస్ ఇండెక్స్. అది కనిష్టంగా 18 ఉండాలి, గరిష్టంగా 24 ఉండాలి. 18, 24 మధ్యలో బరువు అనేది మనం ఉండేలా చూసుకోవాలి. బరువు క్రమేణా తగ్గటం ఆరోగ్యానికి మంచిది. బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోవాలి. థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గుతుంది, TSH పెరుగుతుంది. లోపం గమనించిన తర్వాత ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవాలి. మీ అంతటికి మీరే థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభించి మళ్ళీ రిపోర్ట్ చేయించుకుని నార్మల్ అని మానివేయకూడదు. డోసు పెంచాలన్నా తగ్గించాలన్నా పూర్తిగా మానేయాలన్నా ఎండోక్రైనాలజీ
సూపర్ స్పెషలిస్ట్ యొక్క సలహా తప్పనిసరి. మన వంటింట్లో వాడే టేబుల్ మీద పెట్టుకునే టేబుల్ సాల్ట్ ఉంది, మెత్తటి ఉప్పు. దాంట్లో అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి. ఓకే. మనకి రకరకాల ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి. వాటన్నిటిలో కూడా గత 3 దశాబ్దాలుగా చక్కటి పేరు కలిగిన టాటా అయోడైజ్డ్ సాల్ట్ కానీ అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్ కానీ వాడితే అయోడిన్ను థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కావాలంటే అది ముడి సరుకు. కనుక బరువు తగ్గాలని ఆలోచన ఉన్నవాళ్ళు ముందు థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది. తర్వాత ఆహార నియమాలు కీలకం. ఈ బరువు పెరగటం అనేది అన్నము పళ్ళెం నిండా ఇంత అన్నం తింటారు, పళ్ళెం నిండా అన్నం పెట్టుకుంటారు, పని చేయరు, నడవరు, వ్యాయామం ఉండదు, అన్నం మాత్రం తింటారు. కొంతమంది టిఫిన్ బదులుగా కూడా అన్నమే తింటారు. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల అన్నం తింటారు. అరుదుగా ఈరోజు కూడా గ్రామాల్లో 4 సార్లు తినేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ అన్నం అధికంగా తినటం వల్ల అన్నంలో ఉండే పిండి పదార్థము కాలేయం ఏం చేస్తుందంటే అధికంగా ఉండే పిండి పదార్థాన్ని కొవ్వుగా మారుస్తుంది. ఆ కొవ్వుగా మార్చి ఆ కొవ్వుని తీసుకువెళ్ళి పొట్టలో దాస్తుంది. ఓకే. మనం డబ్బులు ఎట్లా బ్యాంకులో దాచుకుంటున్నామో ఈ కాలేయం అధికంగా ఉన్న ఈ పిండి పదార్థాన్ని రేపు ఎప్పుడైనా పనికి వస్తుందని పొట్టలో దాస్తుంది, పిరుదల్లో దాస్తుంది. ఆ విధంగా శరీరంలో కొవ్వు రూపాన మార్చి కొవ్వు రూపాన దాస్తుంది. అందువల్ల ఈ అన్నం అనేది మంచిది కాదు. బరువు అధికంగా ఉన్నవాళ్ళు అన్నం మానేయండి. అన్నం మానేసి గోధుమలకు వెళ్ళకూడదు. గోధుమల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది పిండి పదార్థం. అన్నము గోధుమలు మానేసి పీచు పదార్థాలు ఎక్కువగా పీచు పదార్థం అధికంగా తినాలి. ఇప్పుడు మనము ఏదైనా పండు తినాలి కానీ పండ్ల రసం తాగకూడదు. కమల, బత్తాయి, పంపరమనస, అలాగే జామ పైనుండే తోలు చెక్కకూడదు. యాపిల్ పండు పైనుండే తోలు తినాలి. మనకు తేగలు దొరుకుతాయి, తేగల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. రేగి పండ్లు, గంగరేగి పండ్లు పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అట్లాగే వేసవి కాలంలో ముంజలు దొరుకుతాయి. ముంజే తెల్ల ముంజ పైన గోధుమ రంగు తోలు ఉంటుంది, అది కూడా తినాలి. పీచు అధికంగా తినాలి. దీంతోపాటు పచ్చి కూరగాయలు కూడా తినాలి. పచ్చి కూరగాయల్లో కూడా పీచు అధికంగా ఉంటుంది. మొలకల్లో కూడా పీచు బాగా అధిక, మొలకలంటే పెసలు, శనగలు, బొబ్బర్లో కూడా అధికంగా ఉంటుంది. ఆ విధంగా బరువు అధికంగా ఉండేవాళ్ళు మరి అన్నం మానేయమన్నారు, గోధుమలు మానేయమన్నారు, ఏమి తిని బతకాలండి అని అడుగుతారు. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు వీటితో చేసిన అన్నం కానీ, జావ కానీ, లేదు ఈ పిండితో చేసిన పులకాలు, రొట్టెలు కానీ తినాలి. కేవలం చిరుధాన్యాలకే పరిమితం అయితే బరువు సునాయాసంగా తగ్గుతారు. శుభ అశుభ కార్యక్రమాలకు వెళ్ళినా మీరు అన్నం మాత్రం దగ్గరకు రానికుండా ఉంటే మీ దీక్ష సఫలీకృతం అవుతుంది. చిరుధాన్యాల నుంచి తయారు చేసిన బిస్కెట్లు లాంటిది మిల్లీ కుకీస్, దీన్ని బిస్కెట్లు, చాక్లెట్లు, మిల్లీ న్యూట్రీ బార్ అంటారు. వీటిని తినటం ద్వారా దీంట్లో ప్రోటీన్, మాంసకృత్తులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉంటాయి. దీన్ని బరువు ఎక్కువ ఉన్నా దీన్ని వాడచ్చు. అలాగే మహాబీర విత్తనాలు అని ఉన్నాయి. ఈ మహాబీర విత్తనాలు తులసి విత్తనాలే. వన తులసి రాత్రిపూట 1 స్పూను ఈ గింజలు నీళ్ళల్లో వేసి నానబెట్టి ఉదయాన్నే పరగడుపున గింజలు నీళ్ళు కూడా తాగాలి. మహాబీర గింజల వల్ల బరువు తగ్గుతారు, నడువు నొప్పి తగ్గుతుంది, మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది, మెడ నొప్పి తగ్గుతుంది. ఆ విధంగా బహుళ ప్రయోజనాలు దీంట్లో ఉన్నాయి. ఈ మహాబీర గింజలు కొన్ని సంవత్సరాల పాటు వాడితే బరువు క్రమేణా తగ్గుముఖం పడతారు. వీటికి కొన్ని ఆయుర్వేద మందులు కూడా ఉన్నాయి. అవి కూడా వృక్ష సంపద నుంచి చేసినాయి.
హిమాలయ కంపెనీ వాళ్ళు తయారు చేసిన వృక్ష ఆమ్ల ఉదయం టిఫిన్ తర్వాత రాత్రి భోజనం తర్వాత ఒక 3 నెలలు వాడితే క్రమేణా వారానికి 1 కేజీ బరువు తగ్గుతారు. వృక్ష ఆమ్ల కాకపోతే హిమాలయ కంపెనీ వాళ్ళు తయారు చేసిన మరొక ట్యాబ్లెట్ ఆయుర్ స్లిమ్, AYURSLIM, ఆయుర్ స్లిమ్ అనేది ఉదయం టిఫిన్ తర్వాత రాత్రి భోజనం తర్వాత 3 నెలలు వాడాలి. ఈ మిల్లీ కుకీలు, చాక్లెట్లు, మహాబేర విత్తనాలు, నేను చెప్పిన వృక్షామ్ల, ఆయుర్ స్లిమ్ మీకు ఆయుర్వేద మందుల షాపులో లభిస్తుంది. లేదంటే ఒక నంబర్ ఇస్తాను, ఆ నంబర్ని సంప్రదిస్తే మీ ఇంటి వద్ద కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తారు. 9502897374 ఓకే 9502897374 నంబర్కి ఫోన్ చేసి నేను చెప్పిన మహాబేర విత్తనాలు, ఈ చిరుధాన్యాలతో చేసిన బిస్కెట్లు, చాక్లెట్లు, ఈ ఏదైతే వృక్షామ్ల, ఆయుర్ స్లిమ్ అనే హిమాలయ కంపెనీ వాళ్ళు తయారు చేసే బరువును తగ్గించే ఈ మందులు మీరు పొందవచ్చు. అలాగే మన దినచర్యలో నిద్ర లేవగానే 1 లీటర్ నీళ్లు తాగేయటం మంచిది. పరగడుపునే 1 లీటర్ నీళ్ళు తాగొచ్చు. ఈ లీటర్ నీళ్ళల్లో కొద్దిగా నిమ్మరసము, తేనె కలుపుకొని తాగితే బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత నేను చెప్పాను కదా, అన్నం, వరి అన్నము, గోధుమలు పూర్తిగా మానేయండి. 8 గంటలకు 1/4 లీటర్ కూరగాయల రసం, బూడిద గుమ్మడికాయ రసమా, బీరకాయ పొట్లకాయ రసమా, కీరా దోసకాయ రసమా, మీకు తోచిన కూరగాయల రసం 8 గంటలకు 1/4 లీటర్. దాంట్లో కొంచెము దంచిన అల్లం, నిమ్మరసం, తేనె కూడా వేసుకొని తాగొచ్చు. 9 నుంచి 10 గంటల మధ్యలో కేవలం మొలకలు, పండ్ల ముక్కలు, మొలకలు, పెసలు, శనగలు, బొబ్బర్లు, పండ్లు అయితే 3-4 రకాల పండ్ల మిశ్రమం, బొప్పాయి, పుచ్చకాయ, కర్బూజకాయ, యాపిల్, ద్రాక్ష, ఇలాంటి పండ్ల ముక్కలు కోసి తినచ్చు. 12-1 గంట మధ్యలో చిరుధాన్యాలతో చేసిన జావ, అన్నమో రొట్టెలో ఏదో ఒకటి చేసుకుని, పప్పు, దాంతోపాటు ఆకుకూర, మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకోవచ్చు. మధ్య మధ్యలో ఈ బరువు తగ్గటానికి పలచటి మజ్జిగ వినియోగించవచ్చు. మళ్ళీ సాయంత్రం 4-5 గంటల మధ్యలో కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ కానీ, చెరుకు రసం కానీ తాగొచ్చు. రాత్రి 7-8 గంటల మధ్యలో ఇక ఏమి తినకూడదు. కేవలం డ్రై ఫ్రూట్స్ ఉదయాన్ని నానబెట్టి రాత్రిపూట డ్రై ఫ్రూట్స్, ఈ పండ్ల ముక్కల మిశ్రమం, ఉదయం కొన్ని రకాల పండ్లు తినండి, మళ్ళీ రాత్రి వేరే రకాల పండ్ల మిశ్రమం వాడచ్చు. ఈ అన్నము, గోధుమలతో చేసిన వస్తువులు పూర్తిగా మానేయాలి. ఈ మన డ్రై ఫ్రూట్స్లో బాదం, పిస్తా, వాల్నట్, అంజీర్, అప్రికాట్, కిస్మిస్, ఎండు ఖర్జూరం, వేరుశనగ పప్పులు, పల్లీలు, జీడిపప్పు, ఇవన్నీ కూడా వాడచ్చు. ఉదయాన్ని నానబెట్టి రాత్రి వాటితో పాటు పండ్లను వినియోగించాలి. పండ్ల మీద దాల్చిన చెక్క పొడి కొద్దిగా జల్లుకుంటే దాల్చిన చెక్కకి బరువును తగ్గించే గుణం ఉంది. ఆ విధంగా బరువు తగ్గటానికి ఆహార నియమాలతో పాటు యోగా, ప్రాణాయామము, ధ్యానము కూడా చాలా ముఖ్యం. మనకి సమాజంలో ప్రతిరోజు ఏదో ఒక శుభ అశుభ కార్యక్రమాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, డిన్నర్లు ఉంటాయి, పిలుస్తారు. వెళ్ళినప్పుడు మీ దీక్ష నియమము పాడైపోతుంది. కనుక శుభాశుభ కార్యక్రమాలకు వెళ్లకుండానే ఉండండి. వెళ్తే కేవలం అక్కడ తింటున్నట్టుగా నటించి తినకుండా అందరి పక్కన కూర్చుని ఏదో కూర్చున్నామంటే కూర్చున్నామని అందరితో పాటు ఓ ప్లేట్ తీసుకుని లేదా కూర్చొని అక్కడుండే వస్తువులు తినకుండా
పండ్ల ముక్కలు అవి లభిస్తే అవి, లేదా మజ్జిగ ఉంటే మజ్జిగ, పెరుగు వాటిని స్వీకరించి శుభాశుభ కార్యక్రమాల వల్ల బరువు పెరుగుతారు. మరీ ముఖ్యంగా మద్యము సేవించేవారు, కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ తాగుతూ నేను బరువు తగ్గాలని కోరుకోవటం అత్యాశ. మద్యము మానాలి. మద్యము మానకుండా బరువు తగ్గటం అనేది అసంభవం. బరువు పెరిగి పెళ్ళి కాని ఆడపిల్లలకి మగపిల్లలకు కూడా పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు అవతల పార్ట్నర్ ఒప్పుకోరు. ఎంత లావునున్నాడు అంటారు, ఆ అమ్మాయి ఎంత లావునున్నది, నేను చేసుకోనంటారు. కనుక పెళ్ళి అవ్వటం కష్టం. పెళ్ళయిన తర్వాత కూడా వాళ్ళకి పిల్లలు పుట్టే సమస్య కూడా, త్వరగా పిల్లలు కూడా పుట్టరు. కనుక ఈ బరువు ఎక్కువ ఉండటం వల్ల వైవాహిక జీవితము, పిల్లలు కలగటంలో కూడా సమస్య ఉంటుంది. ఇక నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఇక వద్దంటే వస్తాయి. కాళ్ళకి నరాలు పొంగుతాయి బ్లూ రంగులో, వీటిని వ్యారికోజ్ వీన్స్ అంటారు. ఈ వ్యారికోజ్ నరాలు అవి కూడా ఇబ్బంది పెడతాయి. కనుక ఈ బరువు పెరగటం వల్ల ఒక సమస్య కాదు, అనేక సమస్యలు. వ్యాపార ప్రకటనలు చూసి మోసపోవద్దు. ప్రకృతి ప్రసాదించిన పదార్థాలు వాడండి. ఈ బరువు తగ్గటానికి అల్లోపతి హాస్పిటల్స్ వాళ్ళు బ్యారియాట్రిక్ సర్జరీ అని చేస్తుంటారు. ఈ బ్యారియాట్రిక్ సర్జరీ అన్నప్పుడు దాన్ని ఏదో బరువు తగ్గాలని చేయించుకోవద్దు. 1000 మంది బరువు అధికంగా ఉన్న వాళ్ళలో ఒక్కరికి మాత్రమే బ్యారియాట్రిక్ సర్జరీ అవసరం ఉంటుంది. అన్నీ ప్రయత్నించి విఫలమై ఇక మీరు ఆ బ్యారియాట్రిక్ సర్జరీ ఆపరేషన్ చేయించుకోకపోతే మనుగడ సాగించడం కష్టం, బతకటం కష్టమని 150 కేజీలు ఉన్నప్పుడు చేయించుకోండి. కనుక బరువు తగ్గటానికి ఆపరేషన్ల వల్ల ప్రయోజనం ఉండదు. ఉన్న పళంగా 15 కేజీలు బరువు తగ్గితే పొట్ట మీద నిలువుగా చారలు వచ్చేస్తాయి. గర్భవతులకి వచ్చిన చారలు, ప్రసవం అయిన తర్వాత చారలు వస్తాయి. అలాంటి చారలు పొట్ట మీద వస్తాయి, తొడల మీద వస్తాయి, పిరుదల మీద వస్తాయి. కనుక వృద్ధాప్యం మీలో కనపడుతుంది. చర్మం కూడా లూజుగా అయిపోతుంది, ముఖం కళగోలిపోతారు, రోగ నిరోధక శక్తి తగ్గిపోయి దగ్గు పడిశాలు రావటం, సైనస్ రావటం, నీరసం. కనుక వారానికి 1 కేజీ మాత్రమే తగ్గేలా చూసుకోవాలి. మహాబీర విత్తనాలు, వృక్షామ్ల, ఆయుర్స్లిమ్ లాంటి వృక్ష సంపద నుంచి, హెర్బల్ ఉత్పత్తుల నుంచి చేసిన వాటిని వాడి సురక్షితంగా క్రమేణా బరువు తగ్గండి. మనం వరి అన్నము, గోధుమలకు స్వస్తి పలికితే ఈ బరువు తగ్గటం కష్టతరం ఏమాత్రం కాదు. ఈ వీడియోని మీరు మీ స్నేహితులకు, బంధువులకు 10 మందికి షేర్ చేసి ఈ విలువైన అమూల్యమైన సమాచారం, బరువు పెరగకుండా ఉన్న బరువు తగ్గటానికి ఎటువంటి ప్రకృతి పరంగా నియమాలు పాటించాలనే సమాచారం మీరు తప్పకుండా మీ వాట్సాప్ గ్రూపులలోనూ, మీ సోషల్ మీడియాలోనూ షేర్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడటానికి మీ వంతు కృషి మీరు చేయండి. ఓకే సార్, చాలా చాలా థ్యాంక్ యూ సార్. విన్నారు కదా, పిండి పదార్థాలకి దూరంగా ఉండండి, పీచు పదార్థాలు తీసుకోండి. అలాగే జీవన శైలిలో కూడాను మంచి ఎక్సర్సైజెస్ చేస్తూ, ప్రాణాయామం లేకపోతే యోగా లాంటివి చేస్తూ క్రమంగా ఆటోమేటిక్గా వెయిట్ లాస్ కాకుండా వారానికి 1 కేజీ మాత్రమే తగ్గుతూ మీ జీవన విధానాన్ని మార్చుకుంటూ వెళ్తే వెయిట్ పెరగడమే కాదు, తగ్గుకుంటూ వస్తూ ఒక స్థిరమైన వాతావరణంలో మీరు పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. మరొక అంశంతో మీ ముందుకు వస్తాం. స్టే విత్ us.